ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం ఈ ఆర్టీవీ మనోజ్ అండ్ అంబత్రే చేత్రం ఈ గురువు గారిది. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో, ఇతన్ని పర్సనల్ గా టార్గెట్ చేసి మనం మాట్లాడిండా అంటే ఎందుకు ఇది ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే, మనోజు ఏదో దేశద్రోహి లేదంటే ఏదో పాకిస్తాన్ జర్నలిస్ట్ లాగా ప్రీవియస్ గా నిజామాబాద్ లో ఒక ఇష్యూ జరిగితే దాని గురించి కూడా పంపేయడం జరిగింది. అన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఇక్కడ నేను ఏమంటా ఉన్నానంటే, ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మేజర్గా ఇదంతా ఎందుకు మళ్ళీ ఎందుకు సంతోష్ అన్న ఇదంతా ముందుకు తెస్తా ఉన్నారంటే, కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ దీన్ని మత కొల్లాలం చేస్తా ఉన్నారు. నేను వాళ్ళందరికీ సూటిగా కొన్ని క్వశ్చన్లు అడగబోతున్నా. మనోజ్ దేశద్రోహ ఒక జర్నలిస్ట్ గా ఇతను కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసిన సందర్భం ఉంది. మల్లెపూల దగ్గర నుంచి చర్చిల దగ్గర నుంచి చాలా విషయాలల్లో ఇష్టం వచ్చినట్టుగా ఒక జర్నలిస్ట్ అండ్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాఫియా తయారైంది. ఆ మాఫియాకి చెప్తా ఉన్నా, భారతదేశంలో ఉన్నప్పుడు అందరము సమానంగా తప్పు చేసిన క్వశ్చన్ చేస్తూ మంచిగా చేసిన సమర్థిస్తూ వెళ్ళాలి, అంతే తప్ప ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే దొంగలు కొంతమంది దొంగ స్వామీజీలకి సపోర్ట్ చేసిన దొంగలు వీళ్ళు సంకలేసుకొని తిరిగారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలే ఈ దొంగ నా కొడుకులు? మరి దొంగ నా కొడుకులు అని చెప్తా ఉన్నా. ఆ రోజు ఎందుకు? నా పాయింట్ ఏంటంటే, స్టిల్లో ఇప్పటి వరకు జనాల దగ్గర డబ్బులు గుంజుతూ ఇంకో ఇల్లు కూడా కొంటున్నారు దొంగ. ఆ దొంగకు సపోర్ట్ చేసిన దొంగని సంకలేసుకొని తిరిగిన దొంగలకి ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఎవరి సంక నాక నీకు పోయిరా అని అడుగుతున్నా. ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడేస్తాం, మా వెనుకేవడో ఉన్నాడంటే తాట తీయాల్సి వస్తుంది కొడకల్లారేమనుకుంటున్నా. మరి మనోజ్ ఆ వీడియో పెట్టి ఎందుకు చేయాల్సి వచ్చిందనేది మనోజ్ కూడా కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనోజ్ ఏదైనా తప్పుగా మాట్లాడిండా? అసలు ఏం జరిగింది? అసలు ఏంది ఇది? ఎందుకు మీరు మాట్లాడాల్సి వచ్చింది? ఇలాంటి ఫేక్ బాబా అన్నట్టు అనిపేలే, ఫేక్ బాబాజీలు అన్నారు మీరు దాంట్లో. అంటే మీ ఇంటెన్షన్ ఇస్ ఈయన అంటే అంబాత్రే క్షేత్రానికి సంబంధించా, లేదంటే ఇలాంటి బాబాలు ఉన్నారు అనే ఇంటెన్షన్ అనుకోవచ్చా? కోపం అనిపించింది చూడంగానే, ఏంది ఇట్లాంటి విషయాల మీద ఇట్లా చేస్తారా, ఇట్లా చేయొచ్చా అనే యాంగర్ లో నేను ఏం చేసిన అంటే ఏకవచనంతో సంబోధించిన. ఆయన వీడియో చూసి వెంటనే ఎవరు అని చెప్పి నేను వెంటనే గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి, నాకు ఆయన ఎవరు కూడా తెలియదు, గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి చూడంగానే ఆ సోకాల్డ్ ఆదిత్య పరస్ కొంచెం అంటే పర్సనల్ గా మాట్లాడినట్టు అనిపించింది. వాట్ ఎవర్ అంటే అక్కడ మీకు అనిపించింది తప్పలేదు అనిపించింది. అంటే ఆయన కాళ్ళ మీద పువ్వులు వేసి పువ్వులు మెడలో వేయడం కావచ్చు, ఇవి నేను చూసిన దాంట్లో. మీరు మాట్లాడిన దాంట్లో నాకు కొంతవరకు పర్సనల్ గా తీసుకున్నారేమో అనిపించింది. తప్పు చేయనప్పుడు తప్పు అని కూడా చెప్తున్నాము. నా ఉద్దేశం అక్కడ ఇలాంటి ఫేక్ స్వామీజీలు అనే పదాన్ని నేను ఎందుకు ఉపయోగించినానంటే, ఇంకొక దగ్గర ఇంకొక ఆవిడ వాళ్ళు ఇంటనే ఒక దేవుడిని పెట్టుకుని చేసిన దగ్గర మీరే చాలా సార్లు ఎక్స్పోజ్ చేశారు. 100% రైట్. అది కూడా ఒక రకమైనటువంటి ధ్వంసం కదా, కల్చర్ ధ్వంసం కదా. నా ఇంటెన్షన్ కల్చర్ ధ్వంసం కావద్దు. అట్లాగే వాళ్ళు ఏంటంటే అక్కడెక్కడ వాడు వచ్చిన నన్ను ఆలోచన మార్చకపోయినా, నేను పెద్దగా చేయకపోయినా, అక్కడ నుంచి చేస్తా తీరుతా అని అంటే ఏమైతుంది? ఇదేదో తప్పు జరిగింది, ఇంత ఇష్యూ అవుతున్నది, సో నాకు మతాల మధ్య విదేశాలు రెచ్చగొట్టే ఉద్దేశం కాదు. తర్వాత కొంతమంది ఏదో ఇంకా ఉంటారు కదా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు, వాళ్ళు ఎలా చేస్తారని వాళ్ళు ఎంత మిస్లీడ్ అవుతున్నది. నా ఉద్దేశం ఇది కానప్పుడు నేను డిలీట్ చేస్తే బాగానే ఉంటది కదా అని చెప్పి భయపడ్డారు ఆర్టీవీ మనోజ్ అని అంటా ఉన్నారు. అంటే ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడే కొంతమంది వ్యక్తులు. అరే నేను ఏమంటున్నా, భయపడడం అంటే ఇప్పుడు ఇకపోతే భయపడంటే నేనేమన్నా, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ నేనేమన్నా అత్యాచారాలు చేసినా మర్డర్ చేసుకుంటే ఎందుకు భయపడతా? నన్ను నా పేరుని నా ఫోటో పెట్టుకుని ఒక పదం వాడి పెట్టింది కాబట్టి నేను ఆంటీ అంట, నన్ను మందులు ఇచ్చింది కాబట్టి
ఆంటీ ఏం చెప్పింది నా గురించి అని అంటే నేను వీడియో మొత్తం చూడలేదు, ఓన్లీ ఆ thumbnail వరకు మాత్రమే చూసిన. వీడియోలో ఆమె ఏం చెప్పింది ఏం నేను అసలు జీరో నేను చూడలేదు. Okay. ఎందుకంటే మనకు పట్టించుకునే దాని గురించి రిప్లై లేకపోతే ఆమె సెలబ్రిటీ చేయాల్సిన అవసరం మనకు లేదు. హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. అండ్ ఈ అంశం అనేది కొంచెం వేరేలా ఉంటుంది. ఇది ఫుల్ లెంత్గా వీడియో చూస్తేనే అర్థమవుతుంది. సగం సగం చూసి ప్రోమోలు చూసి డిక్లరేషన్ ఇవ్వకండి. ఇక్కడ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఈ ఆర్టీవీ మనోజ్ అండ్ అంబత్రే చేత్రం ఈ గురువు గారిది. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది? అసలు మనోజ్ ఎవరైతే ఉన్నారో అండ్ ఒక జర్నలిస్టు, ఇతన్ని పర్సనల్గా టార్గెట్ చేసేమన్నా మాట్లాడిండా అంటే ఎందుకు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే, మనోజు ఏదో దేశద్రోహి లేదంటే ఏదో పాకిస్తాన్ జర్నలిస్ట్ లాగా కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడిన వాళ్ళ గురించి కూడా సూటిగా కొన్ని క్వశ్చన్లు అడుగుతా వాళ్ళని కూడా. అండ్ అఫ్కోర్స్ ఎవరు తప్పుగా మాట్లాడినా తప్పు. అది మనోజ్ కావచ్చు, సోకాల్డ్ ఇంకెవరైనా కావచ్చు. ఓకే, అంబత్రే క్షేత్రానికి సంబంధించి ఈ గురువు గారిని ఏదో అన్నాడు అనేసి ఏదో వీడియో పెట్టి డిలీట్ చేసిండు అదే అనేసి నాకు కొంతమంది అన్న ఈ అంశం మీద మాట్లాడు అని కొన్ని రీల్స్ పంపించడం జరిగింది. దాంట్లో ప్రీవియస్గా నిజామాబాద్లో ఒక ఇష్యూ జరిగితే దాని గురించి కూడా పంపించడం జరిగింది. అన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఇక్కడ నేను ఏమంటా ఉన్నానంటే, పచ్చకామరలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు, అంటే ఇక్కడ మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఏది ఉన్నా న్యూట్రల్గా మాట్లాడాలి. తప్పు అనాలి, లేదంటే నిజాయితీగా ఉంటే నిజాయితీ అనాలి. ఇక్కడ నేను ఒక విషయం చెప్తా. అండ్ ఈ గురువు ఎవరైతే ఉన్నారో ఈయన బాగుంటాయి, అంటే మాట్లాడే విధానం కానీ కొంచెం జెన్యూనిటీ అనిపిస్తూ ఉంటుంది ఈయనది. నేను ప్రీవియస్గా కొన్ని వీడియోలు చూసినప్పుడు కూడా నేను చాలా వీడియోలు చేసిన, అంటే ఈ దొంగ దేవుళ్ళను పెట్టుకొని దొంగ అవతారాలు వేసి ఈ దేవుళ్ళని అడ్డం పెట్టుకొని దందాలు చేసే వాళ్ళ గురించి నేను వీడియోలు చేసిన, నేను మాట్లాడినాం. మరి ఈరోజు పర్సనల్గా మనోజ్ ఎవరైతే ఉన్నారో మనోజ్ మాట్లాడిన విధానం మరి ఇతన్ని టార్గెట్ చేసి మాట్లాడిండా, ప్రీవియస్గా కొంతమంది దొంగ బాబాలు ఉన్నారు ఇలాంటి వాళ్ళని నమ్మొద్దని మాట్లాడిండా అనే విషయం ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అంటే వన్ సైడ్ లాగా అయిపోయింది. దీన్ని తీసుకొచ్చి మత కొల్లాలం చేస్తూ ఉన్నారు. అంటే మనోజ్ ఈయన ఒక హిందువే, చాలా ఉన్నాయి ఈయన వీడియోలు కూడా చాలా ఉన్నాయి. అండ్ చాలా చేసి ఉన్నాడు, ఒక సీనియర్ జర్నలిస్టు. అట్లా అని ఈయన కూడా మంచి జెన్యున్గా మాట్లాడతాడు అనిపిస్తుంది. ఇప్పటివరకు ఎప్పుడు ఈయన మీద నేను వీడియో చేయలేదు. నాది ఏదున్నా చూసుకొని కరెక్ట్గా నిజంగా ఫేక్ అయితేనే అన్ని ఎంక్వైరీ చేస్తాం. యాక్చువల్గా ఈయన ఇంటర్వ్యూ కూడా ట్రై చేసినట్టున్నాం కానీ అప్పుడు కుదరలేదు. తర్వాత మేము కూడా లైట్ తీసుకున్నాం. మేబీ వీలైతే చేసే ప్రయత్నం చేస్తా. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మేజర్గా ఇదంతా మళ్ళీ ఎందుకు సంతోష్ అన్న ఇదంతా ముందుకు తెస్తూ ఉన్నారంటే, కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ గుర్తుపెట్టుకోండి, దీన్ని మత కొల్లాలం చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళందరికీ సూటిగా కొన్ని క్వశ్చన్లు అడగబోతున్నా. మనోజ్ దేశద్రోహ ఒక జర్నలిస్ట్గా ఇతను కూడా చాలా మంచి కార్యక్రమాలు చేసిన సందర్భం ఉంది. మల్లెపూల దగ్గర నుంచి చర్చిల దగ్గర నుంచి చాలా విషయాలల్లో మాట్లాడిన జర్నలిస్ట్. ఈరోజు ఆయనను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒక జర్నలిస్ట్ అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాఫియా తయారైంది. ఆ మాఫియాకి చెప్తా ఉన్నా, భారతదేశంలో ఉన్నప్పుడు అందరము సమానంగా తప్పు చేసినోడిని క్వశ్చన్ చేస్తూ మంచిగా చేసినోడిని సమర్థిస్తూ వెళ్ళాలి. అంతే తప్ప మేము ఎవరి మీద పడితే ఆయన మీద పడిపోతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాము అనే మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఆ యూజ్లెస్ ఫెలోస్ తెలిసింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే దొంగలు కొంతమంది దొంగ స్వామీజీలకి సపోర్ట్ చేసిన దొంగలు వీళ్ళు సంకలు వేసుకొని తిరిగారు. మరి వీళ్ళు దొంగలేనా? ఆ రోజు ఎందుకు మాట్లాడలే ఈ దొంగ నా కొడుకులు? మరి దొంగ నా కొడుకులు అని చెప్తా ఉన్నా. నిజాయితీగా మీరు ఇప్పుడు ఇతని విషయంలో కొట్లాడిరు, ఓకే, నేను అది అబ్జెక్షన్ చేయట్లా. కానీ ప్రతి దాంట్లో కొట్లాడాలి కదా. ఈ సెక్లూర్ నా కొడకల్లారా అని మాట్లాడే దొంగ నా కొడుకులకు చెప్తున్నాను నేను. ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నారా భయ్ మీకు? ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని మాట్లాడాలి. తప్పు మనం చేసినా, ఇంకోటి జరిగినా, పక్కోటి చేసినప్పుడు ఎంత ఫైట్ చేస్తామో మన దాంట్లో ఉన్న వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా ఆ విధంగానే ఉండాలి. ఇక్కడ నేనేమంటా ఉన్నా, ఈ స్వామీజీది తప్పు ఉందని నేను చెప్పట్లా. ఇతను కొన్ని బాగుంటాయి, మాటలు బాగుంటాయి, చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. వాట్ ఎవర్
మరి మనోజ్ ఆ వీడియో పెట్టి ఎందుకు చేయాల్సి వచ్చిందనేది మనోజ్ కూడా కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికంటే ముందు నేను కొన్ని విషయాలు మాట్లాడే. కొంతమంది నీతి వ్యాఖ్యలు చెప్తా ఉన్నారు. ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని దందా నడిపించేటోళ్ళకి సోపతి అంటే సపోర్ట్ చేసి వాళ్ళని ప్రమోట్ చేసిన దొంగలని, సంకలేసుకొని తిరిగిన దొంగలని ఏమనాలి ఇప్పుడు? ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలే? ఈ సెక్యులర్ నా కొడుకల్లారనే మాట్లాడే యూజ్లెస్ ఫెలోస్ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ప్రతి విషయంలో మాట్లాడాలి కదా. తప్పును తప్పనాలి, ఒప్పును ఒప్పనాలి. ఈ రోజు మనోజుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే మనోజు, నేను నాకు తెలిసింది చెప్తా ఉన్నా, ఇదే ఆర్టీవీ మనోజు క్రిస్టియన్ విషయంలో ప్రతి విషయంలో కొట్లాడిన వ్యక్తి. ఒక హిందువుగా వాటెవర్ ఈ విషయంలో ఏం జరిగింది అనేది ఎందుకు మాట్లాడినది నేను అడుగుతా. నేను సపోర్ట్ చేయట్లా. తప్పు ఎవరు మాట్లాడినా, మనోజ్ తప్పు మాట్లాడినా ఎందుకు అడిగినాం అనేది క్వశ్చన్ చేస్తాను. కానీ ఆ రోజు ఎందుకు నా పాయింట్ ఏంటంటే స్టిల్లో ఇప్పటి వరకు జనాల దగ్గర డబ్బులు గుంజుతూ ఇంకో ఇల్లు కూడా కొంటున్నారు దొంగ. ఆ దొంగకు సపోర్ట్ చేసిన దొంగని సంకలు వేసుకొని తిరిగిన దొంగలకి ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఎవరి సంఖ నాక నీకు పోయిరా అని అడుగుతున్నా. ఈరోజు మనోజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, తప్పుగా మాట్లాడితే మనోజ్ది తప్పే. కానీ ఆ రోజు ఎక్కడ పోయిరు? ఆ దొంగని సంకలేసుకొని తిరిగిన దొంగలకి ఇప్పుడు అడుగుతున్నా, ఏడికి పోయిర్రా భయ్ మీరు? అరే మీరు, నేను చెప్తా ఉన్నాగా, మీరు నికాస్ హిందువులే అయితే ప్రతిదాన్ని క్వశ్చన్ చేయండి. ఎస్, ఇతని గురించి మాట్లాడడం తప్పలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎక్కడ ఈయన గురించి ఎంక్వైరీ చేసినా ఎవ్వరు 1% కూడా ఈయన గురించి తప్పుగా చెప్పలే. బట్ అందుకే ఈయన నేనేం అంటలేను. ఎందుకంటే మనం జెన్యున్గా ఉన్న స్వామీజీలను ఏమనొద్దు. మనం వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. అందరు స్వామీజీలు ఒకటని నేను అన్నా. చాలామంది దొంగ బాబాలను బయటకు తెచ్చినాం. నేను అనేది ఏంటంటే పక్కోడికి ఏళ్ళు చూపించే ముందు మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలి. మరి ఆ రోజు ఈ సెక్యులర్ నా కొడుకల్లారా అని మాట్లాడే యూజ్లెస్ ఫెలోస్ ఎవరి గాడుదు పండ్లు దోమనికి పోయారని అడుగుతా ఉన్నా. ఈరోజు మనోజ్ మీద వాడు ఏడిసేది దొంగ నా కొడుకులకి ఎవరి పండ్లు దోమనికి పోయినప్పుడు మనోజ్ కూడా క్వశ్చన్ చేసింది కదా. ఆ రోజు మనోజ్ భాయ్ నువ్వు నెక్స్ట్ లెవెల్ అని మాట్లాడలేదు ఎవడు? అది మాట్లాడరు. ఈ కొడుకులు పబ్లిసిటీ కోసం వీళ్ళు వెనుక ఒక మాఫియా ఉందనుకుంటున్నాను. ఆ మాఫియా కూడా చెప్తా ఉన్నా, హిందువుల్లాగా బతకండి, జెన్యున్గా ఉండండి, గడ్డి తిన్నట్టు మాట్లాడకండి, పెండ తిన్నట్టు మాట్లాడకండి, అన్నం తిన్నట్టు మాట్లాడండి. మనం అమ్మ నాయనకు పుట్టిన వాళ్ళమే, జెన్యున్గా ఉండాలి. సరే, తెలిసి తెలియక అందరం తప్పులు మాట్లాడతాం, అది వేరు విషయం. తెలిసి కావాలని ట్రిగర్ చేసి మాట్లాడే యూజ్లెస్ ఫెలోస్ చెప్తా ఉన్నా నేను. ఆ రోజు నిజామాబాద్లో ఒక ఇష్యూ అయినప్పుడు దొంగ అని మేము ప్రూవ్ చేసినాం, ఏం తెలియదు. మరి ఆ విషయం ఎందుకు క్వశ్చన్ చేయాలి మీరందరూ? మీరు నికాస్ హిందువులు కదా, మరి దొంగలను సపోర్ట్ చేస్తురా? మీరు దొంగల కోసమే ఉన్నారా? చెప్పండి, నేను అడుగుతున్నా ఇప్పుడు. ఎందుకు మాట్లాడలే? ఇంకా చాలామంది ఉన్నారు. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలే? ఒక స్వామీజీ స్టూడియోలో వచ్చి కూర్చొని ఇక్కడ నామాన్ని పెట్టుకుంటే నువ్వు ఫేక్ అగోరీ సంథింగ్ ఏదో చెప్పుకొని వస్తే, మరి ఆ రోజు వీళ్ళందరూ ఎడిపోయారు, గాడిద పనులు తోమడానికి వెళ్ళిరా? బ్రదర్, నేను చెప్తా ఉన్నా, మీ మీదనే పడాలి అంటే మాత్రం మొత్తం మీ మీదనే ఫోకస్ చేయాల్సి వస్తుంది. మీరు అనుకుంటుండొచ్చు మేము ఇన్స్టాలో రీల్స్ చేసేస్తాం, మేము అందరం బొచ్చు కూడా ఫరక్ పడది. మీరు జెన్యున్గా ఉండండి, మేము జెన్యున్గా ఉంటాం. 100% చెప్తా ఉన్నా. మనుషుల్లాగా మాట్లాడండి అని చెప్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టుగా మేము మాట్లాడేస్తాం, మా వెనుకెవడో ఉన్నాడంటే తాట తీయాల్సి వస్తుంది. కొడకల్లారేమనుకుంటారో మీరు? అర్థమైందా? 100% ఈయన విషయంలో నేను సమర్థించట్లేదు. తప్పుగా ఇన్ కేసు మనోజ్ మాట్లాడితే 100% తప్పే. కానీ ఫేక్ బాబాల గురించి మాట్లాడిండా మనోజు, లేదంటే ఇతని గురించే పర్సనల్గా మాట్లాడిండా? పర్సనల్గా మాట్లాడితే తప్పే. కానీ కొంతమంది ఫేక్ బాబాలని మాట్లాడితే మాత్రం తప్పులేదు దాంట్లో. ఓకేనా? కొంచెం మైండ్ బుర్ర పెట్టుకోండి, కొంచెం వినండి, ఫుల్ లెంత్ వీడియో చూసి కామెంట్ పెట్టండి. ఓకేనా? ప్రతి దాని మీద నిజాయితీగా కొట్లాడుతూ ఉన్నాం. క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, హిందూ కానీ, ఎవరైనా సరే బై, మేము ఉన్నది మీడియా ఫీల్డ్లో. ఎవరు తప్పు చేసినా మాట్లాడాలి మేము. అది ముస్లిమే కానీ, క్రిస్టియనే కానీ, హిందూయే కానీ. ఓకేనా? మీరు మీకు నచ్చిన పేర్లు పెట్టుకోండి, సెక్యులర్ అనండి, ఇంకోటి అనండి, ఫరక్ పడేది ఏం లేదు. ఇక్కడ మేము మాట్లాడేది జెన్యున్ ఉందా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. చూసే జనాలకు ఏం మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. నేను మీకు కూడా ఏం చెప్తా ఉన్నానంటే, మీరేదో మేము ఏదో మాట్లాడేస్తాం, మేము ఏదైనా చేయగలుగుతాం అంటే బద్దలు భాషింగాలు అవుతాయి అని చెప్తున్నాను. నేను చెప్తున్నా డైరెక్ట్గా ఇది. ఓకేనా? మేము ఇష్టం వచ్చినట్టుగా కామెంటరీ చేస్తాం, పర్సనల్గా వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం అంటే మాత్రం, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే మాత్రం ఇప్పటిదాకా అన్నా కదా అది వర్తిస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ విషయానికి వద్దాం. మరి మనోజ్ ఎందుకు ఇతన్ని టార్గెట్ చేసిందా, ఏం జరిగింది అనే విషయం క్లారిటీ తీసుకోవాలి. కాబట్టి ఒక్కసారి మనోజ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బిజీ వస్తుంది. ఓకే, బిజీ వస్తుంది, మేబీ బిజీ ఉన్నాడేమో. ఇన్ కేస్ కాల్ వస్తే చూద్దాం. ప్రజలనే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇట్లా ఎంకరేజ్ చేసుకుంటా పోతే ఇతని గురించి నేను మాట్లాడట్లా. నేను పదే చెప్తున్నా,
ఒక్క నిమిషం, మనోజ్ ఫోన్ చేస్తా ఉన్నాను. హలో హలో మనోజ్ భాయ్. సంతోష్ భాయ్ నమస్తే. నమస్తే, ఎట్లున్నావు? మొత్తం మనోజ్ భాయ్ వైఫ్సే నడుస్తున్నట్టున్నాయి బయట. వైబ్స్ ఏమున్నాయి, వైబ్స్ లేవు, మనదేం వైబ్స్? నాకు ఈ 2-3 డేస్ నుంచి ఒక అంశం గురించి నాకు కొంతమంది చాలామంది రీల్స్ పంపిస్తూ ఉన్నారు. ఇది మాట్లాడండి, మీరు ప్రతి దాంట్లో మాట్లాడతారు కదా అని. యాక్చువల్లీ మీరు లైవ్లో ఉన్నారు, ఓకేనా? లైవ్ ఓకే ఓకే ఓకేనా, ఏమైనా ఇబ్బందా? పర్లేదు చెప్పండి. పర్లేదు. అయితే ఈ ఈ ఈ స్వామీజీ గురించి ఒక వీడియో మీరేదో పెట్టేసి డిలీట్ చేసిరని బయట కొంచెం ఫేక్ జర్నలిస్టు అది ఇదని కొన్ని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళను ఏమనాలనేది కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ మనోజ్ ఏదైనా తప్పుగా మాట్లాడిండా? అసలు ఏం జరిగింది? ఈ అంబేద్కర్ క్షేత్రానికి సంబంధించి ఒక వీడియో క్రోల్ అవుతా ఉంది బయట. అసలు ఏంది ఇది? ఎందుకు మీరు మాట్లాడాల్సి వచ్చింది? సంతోష్ భాయ్, నేను ఫేక్ జర్నలిస్ట్ ఏం జర్నలిస్ట్ నీకు తెలుసు. నీలాంటి వాళ్ళు అంటే నీలాగా ఎవరిని అడిగితే నేను చెప్పేటోని దానికి వివరణ. నాకు ఇక్కడ అవకాశం రాలేదు. నేను దాని గురించి నేను మాట్లాడలేదు ఎక్కడ కూడా పెద్దగా. ఓకే, నా జర్నలిజం ఎవరు శంకించాల్సిన అవసరం, నా జర్నలిజంకి ఎవరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనేందని నాకు తెలుసు, నన్ను అభిమానించడం తెలుసు, బేసిక్గా నాకు నీలాంటి మంచి మిత్రులు తెలుసు. ఓకే, డెఫినెట్గా చాలా చేసిరు కాబట్టి. అక్కడ జరిగింది ఏంటంటే ర్యాండమ్ గా పొద్దున నాకు నా డ్యూటీ ఎట్లా ఉంటుందంటే మీకు తెలుసు. అవును, మార్నింగ్ నేను 6కి పోతానంటే లైవ్ స్టార్ట్ అయిందంటే నేను ఎప్పుడో కానీ ఇంటికి వస్తాను. డిబేట్స్ కంటిన్యూస్ ఇష్యూస్ మీద లేకుంటే పబ్లిక్ బులెటిన్స్ నడుస్తూనే ఉంటాయి. అదే టైంలో వీడియోస్ స్క్రోల్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్ లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటా ఏం నడుస్తుంది అసలు అనేది మన బేసిక్ థింగ్ కదా. చూస్తున్న టైంలో ఒక ర్యాండమ్ వీడియో కనిపించింది. సో ఇందాక నువ్వు చెప్పిన క్షేత్రం పేరు కూడా నాకు తెలియదు. అంబేద్కర్ క్షేత్రం శ్రీ సంథింగ్ నాకు తెలియదు. ఆ క్షేత్రం తెలియదు, ఏం తెలియదు. ఓకే. సో అక్కడ చూస్తున్న టైంలో ఆ వీడియో కనిపించింది నాకు. ఏమని వీడియో ఉంది, ఒక వీడియో ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి ఒక ఎత్తైనటువంటి పీఠం మీద ఒక స్వామీజీ వేషంలో స్వామీజీ ఆయన కాళ్ళ కిందికి వేసేసి కూర్చుంటాడు. తాంబూలం పెట్టిరు, జనాలంతా లైన్ లో నిలబడి వచ్చి కాళ్ళ మీద నీళ్లు పోస్తున్నారు. పక్కన ఒక వాటర్ ట్యాంక్ కనిపించింది. నీళ్లు పోయడం, నీళ్ళని తాగడం, చల్లుకోవడం చూసిన. సీక్వెల్ ఏం జరుగుతుందంటే మీకు గుర్తుందో లేదో, మహారాష్ట్రలో ఒక స్వామీజీ పేరు మీద ఇట్లాగ ఒక ఆయన మహిళని హెరాస్ చేయడం ఒక వీడియో ఇట్లాంటి చూస్తూ వచ్చు. బికాస్ నేను ప్రతి నిమిషం ప్రతిరోజు నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో వారు నేషనల్ ఇంటర్నేషనల్ మీరు ఆర్టీవీ చూస్తూనే ఉంటారు రెగ్యులర్ గా. సో మా మేనేజ్మెంట్ నాకు ఎంత సహకరిస్తుంది, ఎన్ని రకాలుగా నేర్చుకున్నా అక్కడ నుంచి, ఎన్ని రకాలుగా అక్కడ నేను ఎన్ని విషయాలను చెప్తున్నాను, ఎన్ని సమస్యలు మేము లేవనెత్తున్నాం, ఎన్ని అంశాలను ఎడ్యుకేట్ చేస్తాం అనేది మాకు తెలుసు. సో ఆ ర్యాండమ్ గా చూస్తున్న ఆ వీడియోస్ అన్ని నాకు చేస్తున్న న్యూస్ అన్ని కూడా చూడగా నాకు ఏమనిపించింది అంటే ఒక సెకండ్ లో ఒక చిన్న పాపని ఓ తల్లి తీసుకొచ్చి సంకలో ఎత్తుకొని వచ్చి ఆ పాప కళ్ళని బలవంతంగా, పాప ఏడుస్తున్నది, కాళ్ళకు నొక్కి పెడుతున్నారు ఆ వీడియోలోనే ఒక సెకండ్ లో. ఒక యువకుడు వచ్చి నీళ్లు పోయడం, తాగడం చూసిన. నాకు అనిపించిన అబ్జెక్షన్ ఏంటంటే ఇంత అప్గ్రేడెడ్ లో ఉన్నాం మనం, ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇన్ని రకాలుగా ముందుకు పోతున్నాము. దేవుడు అంటే దేవుడు భక్తున్న దేవుడుకున్నది, విభేదిస్తున్నది ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. నేను పోయి ఓ శివలింగానికి అభిషేకం చేసినానంటే నాకు భక్తి, నాకున్నటువంటి ఆరాధ్యం అనేది చూపించిన. ఆ తర్వాత బయటకు వచ్చినాక నాకు సహాయం చేయబుద్ధి, నలుగురు సహాయం చేసిన, ఇంకేదో చేసుకుని వస్తా. ఆలయాలకు పోతా నేను కూడా చాలా అద్భుతంగా. నేను మొన్న హనుమాన్ జయంతికి ఓ గ్రామంలో ఒక విగ్రహం కొనిచ్చిన, పెద్ద ఉత్సవాలు చేయించిన. మా ఊరి దగ్గర మా సొంత ఊర్లో వినాయక ఉత్సవాలు చేయించిన. ఓ ఆలయం నిర్మిస్తుంటే ఆలయం దగ్గరికి నేను పోయి నా నిర్మాణం కోసం నేను కూడా నా వంతు సహాయం చేసిన. అది నా భక్తి. కానీ బెడలేసుకొని తిరగలేం కదా. నాకు అబ్జెక్షన్ లో ఒకటే, అక్కడ అది చేయడం పొరపాటు అనిపించింది. ఓకే మనోజ్ భాయ్, సారీ మధ్యలో వచ్చినందుకు. ఇక్కడ నాకు ఒక క్లారిటీ ఏంటంటే, నేను ఆ వీడియో చూసిన, నాకు 2 వర్షన్లు అనిపించింది అక్కడ. అంటే ఇలాంటి ఫేక్ బాబా అన్నట్టు అనిపించలే, ఫేక్ బాబాజీలు అన్నారు మీరు దాంట్లో. అంటే మీ ఇంటెన్షన్ ఇస్ ఈయన అంటే అంబేద్కర్ క్షేత్రానికి సంబంధించా, లేదంటే ఇలాంటి బాబాలు ఉన్నారు అనే ఇంటెన్షన్ అనుకోవచ్చా? అంటే అక్కడ జరిగిన వరకు ఆ వీడియో అది. సో వీడియో చూడగానే ర్యాండమ్ గా నాకు ఏమనిపించింది అంటే, ఎస్ ఇలాంటిది మారాలి. ఎందుకనంటే మనం భక్తి పేరు మీద దేవుడిని కొలిస్తే ఏం కాదు, దేవుడి ఆలయం బయటనటువంటి కొంతమంది భిక్షాటన చేసుకుంటారు, కొంత సహాయం చేస్తే ఏం కాదు, అలాంటిది ఏం కాదు. కానీ ఇలాంటి కొలవడం అనేది తప్పు అనిపించింది. సరే అక్కడ ఆచార పద్ధతులు ఏమున్నాయో, ఆ రోజు ఏం జరిగిందో ఏదో తెలియదు. సో వెంటనే పోయినా, నేను వీడియో రికార్డ్ చేసిన. అయితే ఇక్కడ నేను చేసినటువంటి ఒక సరే బేసిక్గా నాకు అవుట్ ఆఫ్ యాంగర్, అది నాకు కోపం అనిపించింది చూడంగా. అరే ఏంది ఇట్లాంటి విషయాల మీద ఇట్లా చేస్తారా, ఇట్లా చేయొచ్చా అనే యాంగర్ లో నేను ఏం చేసిన అంటే ఏకవచనంతో సంబోధించిన. సరే ఆయన ఎట్లాంటి వ్యక్తి అయినా ఉండొచ్చు, ఎంత సర్వీస్ అనేది చేసి ఉండొచ్చు, ఎంతటి
పుణ్యమైన ఉండొచ్చు, ఎంతటి గొప్పవారైనా కావచ్చు. నేను ఉపయోగించినటువంటి భాష ఏంటంటే ఏకవచనం ఉపయోగించిన. ఆ ఏకవచనం ఔట్ ఆఫ్ మై యాంగర్ అంతే. ఓకే. మన కోపం పాకిస్తాన్ ఇండియా వచ్చేసింది అది యుద్ధం చూసేసరికి. ఆ! పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగింది. ఆ సమయంలో మన దగ్గర కర్నూలులో కొంతమంది స్లీపర్ సెల్స్ దొరికిర్రు. సికింద్రాబాద్‌లో కొంతమంది స్లీపర్ సెల్స్ దొరికిర్రు. యెస్. తర్వాత విజయనగరంలో కొంతమంది స్లీపర్ సెల్స్ దొరికిర్రు. అందరూ ఏంది ఇక్కడ ఉండి పాకిస్తాన్‌కి పనిచేస్తుర్రు కదా! అవును. వాళ్ళ మీద నేను ఎంత ఆవేశంగా మాట్లాడుతూ ఆ ఆవేశంలో ఫ్లోలో వచ్చేస్తదో, హ్మ్. అట్లాగే ఈ వీడియో చూడంగానే నాకు వెంటనే ఆ కోపం అనేది అట్లా అనిపించింది. ఔట్ ఆఫ్ మై యాంగర్ తప్ప. ఓకే. అప్పటిదాకా నేను ఆయన వీడియో చూసి వెంటనే ఎవరు అని చెప్పి నేను వెంటనే గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి నాకు ఆయన ఎవరు కూడా తెలియదు. గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి చూడంగానే ఆ సో కాల్డ్ ఆదిత్య పరశ్రీ అని వచ్చింది. హ్మ్. అంతవరకే తెలుసు గానీ నాకాయన హిస్టరీ తెలవదు, ఆయన పాస్ట్ తెలవదు, ఆయన ఫ్యూచర్ తెలవదు, నాకేం తెలవదు. పోనీ ఇట్లాంటి వాళ్ళని నమ్మకండి. నేను ఆ వీడియోలో కూడా ఏం చెప్పినా, ఆ ఏకవచనంతో సంబోధించి ఓటు రెండు కొంత తప్పుదొరలు మాట్లాడినా కూడా నా ఇంటెన్షన్ ఒకటే ప్యూర్. ఇలాంటి పూజ చేసేదానికంటే మీరు దేవుడి ఆరాధించండి, గుడిలోకి పోండి, గుడిలో చుట్టూ తిరగండి, దేవుళ్ళని ఆరాధించండి, బయట ఉన్నటువంటి వాళ్ళని మీరు సహాయం భిక్షాటన చేసుకున్న వాళ్ళకి కొంత సహాయం చేయండి, డబ్బులు ఇవ్వండి. ఇంకెవరిని ఆర్థిక సాయం ఉన్న వాళ్ళకి కరెక్ట్ సాయం చేస్తే నువ్వే దేవుడు అవుతావు కదా అని ఆలోచనతో చెప్పిన. నా ఇంటెన్షన్ ప్యూర్. దాంట్లో నేను ఆయన టార్గెట్ చేయాలని కాదు, లేకుంటే బూతులు మాట్లాడాలని కాదు, ఏం కాదు. ఒకటి రెండు ఔట్ ఆఫ్ మై యాంగర్ నా కోపంలో వచ్చిన ఏకవచనమే తప్ప ఏం నాకు కాదు. నాకు నాకు కూడా మనోజ్ భాయ్ కొంతవరకు ఏమనిపించింది అంటే కొంచెం అంటే పర్సనల్ గా మాట్లాడినట్టు అనిపించింది. వాట్ ఎవర్ అంటే అక్కడ మీకు అనిపించింది తప్పలేదు అనిపించింది. అంటే ఆయన కాళ్ళ మీద పువ్వులేసి పువ్వులు మెడలో వేయడం కావచ్చు, ఇవి నేను చూసిన దాంట్లో. అంటే మీరు మాట్లాడిన దాంట్లో నాకు కొంతవరకు పర్సనల్ గా తీసుకున్నారేమో అనిపించింది. వాట్ ఎవర్ మీరు అన్నది మీరు జెన్యున్ గా చెప్తా ఉన్నారు. ఓకే, నేను అయితే ఏకవచనంగా నేనేమంటున్నా అంటే పర్సనల్ గా తీసుకున్నది లేదు, పర్సనల్ లేదు, ఏం లేదు, కంటిన్యూ జరుగుతున్నాయి. ఇప్పుడు గతంలో ఒక స్వామీజీ ఇప్పుడు 5-6 ఏళ్ల క్రితం ఆయన కూడా పెద్ద పేరు మోసిన ఆయన అని ఆయన ఏం చేస్తారంటే సమ్మక్క సారలమ్మ అసలు దేవతలే కదా అని మాట్లాడతారు. ఇప్పుడు 6-7 ఏళ్ల క్రితం, ఇప్పుడు అంత సోషల్ మీడియా లేదు, అప్పుడు అంతగా ఇంపాక్ట్ లేదు. ఆ ఇయర్ లోనే అప్పుడు నేను జర్నలిజం చేస్తూ ఒక ప్రముఖ ఛానల్లో ఎవరైతే, అది కూడా ఒక స్వామి చేత నడపడుతున్న ఛానల్, ఆ ఛానల్లో విభేదించి అక్కడ కూడా అనేక రకాలుగా మాట్లాడినాం మనం. ఓకే. తర్వాత స్వామీజీల గురించి వచ్చినప్పుడు అంశాలు అప్పుడు ఇంకా అవకాశం వచ్చినప్పుడు పొగుడుతున్నాము, ఇలాంటి వాళ్ళు ఉండాలి హిందూ ధర్మం కోసం అని చెప్పి మాట్లాడుతున్నాము. తప్పు జరిగినప్పుడు తప్పు అని కూడా చెప్తున్నాము. నా ఉద్దేశం అక్కడ ఇలాంటి ఫేక్ స్వామీజీలు అనే పదాన్ని నేను ఎందుకు ఉపయోగించినానంటే, మంచిని బోధించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ బోధనలు వింటాం, ప్రవచనాలు వింటాం, ఉపాసనలు వింటాం. చాగంటి గారు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు, మంచి బోధించిన రోజు మాట్లాడతాం మనం. నాకు తెలిసి నేనైతే ఎప్పుడు చూడలే ఇలాంటి వీడియోలు. స్వామీజీ తన కాళ్ళను ఈ రకంగా అందించి కడగడం ఎప్పుడు చూడలేదు. నాకు అది హట్టింగ్ అనిపించింది. ఆ ఒక్క ఇంటెన్షన్ వరకే కానీ ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన 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 వ్యక్తిత్వం తెలియదు, నా గురించి ఎప్పుడు పట్టించుకున్నా అసలు ఎప్పుడు నా కన్సిడరేషన్ లేరు ఆయన. ఓకే. నేను ఎప్పుడు గమనించలేదు ఆయనని. ఓకే. అంతవరకు ఆయన పర్సనల్ తీసుకుంది లేదు, ఏం లేదు. ఇక ఫేక్ స్వామీజీలు అనే పదాన్ని ఎందుకు వాడానంటే, చూస్తున్నాం కదా సమాజంలో ఎంతమంది ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు. మీరు కూడా చాలా విషయాలు ఫైట్ చేసారు. ఒక ఒక యువకురాలు తను ఈ దేవుడు వస్తుందని చెప్పి ఎన్ని రకాల గుళ్ళు కట్టడానికి ప్రయత్నం చేసింది చూసారు. అదొక ఒక రకమైనటువంటి ధ్వంసమే కదా, అంటే కల్చర్ ధ్వంసమే కదా. 100%. ఇంకొక దగ్గర ఇంకొక ఆవిడ వాళ్ళ ఇంట్లోనే ఒక దేవుడిని పెట్టుకొని చేసిన దగ్గర మీరే చాలా సార్లు ఎక్స్పోజ్ చేశారు. 100%. రైట్, అది కూడా ఒక రకమైనటువంటి ధ్వంసం కదా, కల్చర్ ధ్వంసం కదా. నా ఇంటెన్షన్ కల్చర్ ధ్వంసం కావద్దు. ఎవరి బిలీఫ్స్ వాళ్ళకుంటే వాళ్ళకు నేను దెప్పు పట్టు దలుచుకోలేదు. కానీ పబ్లిక్ ని ఫోర్స్ఫుల్ గా చేయించిరేమో అనే రకంగా ఆలోచించి అవుట్ ఆఫ్ మై యాంగర్ అనడం తప్ప ఆయన టార్గెట్ చేయాలని ఉద్దేశం కాదు. ఆయన లిటరలీ జీరో అబౌట్ హిమ్. నాకు ఆయన ఏం రీసెర్చ్ చేయలేదు ఆయన గురించి. ఓకే. ఓకే. ఆ వీడియో వరకు మాత్రమే మాట్లాడాను. అందుకే ఆయన ఎక్స్టెండ్ చేసి మాట్లాడలేదు. వీడియో తర్వాత నుంచి ఆయన గతం చేయలేదు, పాస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. దాంట్లో వీడియో వరకు మాత్రమే మాట్లాడుకొచ్చిన. ఓకే. ఇక్కడ ఇంకోటి మనోజ్, ఇప్పుడు మాట్లాడే కొంతమంది ఇన్స్టాలో మరి ఇదే మనోజ్ అనే వ్యక్తి మల్లెపూల గురించి కావచ్చు, ప్రతి ఇష్యూ గురించి కొట్లాడిన ఒక జర్నలిస్ట్గా మరి ఎందుకు బయట ఆ విధంగా, అంటే ఒక జర్నలిస్ట్ అంటే ఎంత చిల్లర్గా మాట్లాడుతున్నారంటే, మరి సీనియర్ జర్నలిస్టు చాలా విషయాలలో ఫైట్ చేసిండు ఇదే హిందువుల కోసం. అంటే క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, లేదంటే మొన్న మల్లెపూల ఇష్యూలో కావచ్చు, ప్రతి దాంట్లో మాట్లాడిన మనోజ్ని ఈరోజు ఎందుకు ఇంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. అంటే యూజ్లెస్ ఫెలోస్ అని అంటే నేను అదే వాడతా. ఎందుకంటే 100%గా మీరు జెన్యున్గా మాట్లాడినట్టు అనిపించింది. వాట్ ఎవర్ ఈయన ఎవరైతే ఉన్నారో ఈ గురూజీ, యాక్చువల్గా ఈయన నిజాయితీకి కొన్ని విషయాలు మాట్లాడతాడు. ఎట్లా అంటే వాట్ ఎవర్ ఆడేం జరిగింది ఏందనేది పక్కన పెడితే, దానికన్నా ప్రీవియస్గా నేను కొన్ని వీడియోలు చూసినా కాబట్టి చెప్తున్నా. వాట్ ఎవర్ మీరు చూడలేదన్నారు కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవాల్సినంత అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ తర్వాత నాకు చాలా మంది అది చేసిన తర్వాత సరే నాకు అది చేయడం వెంటనే వీడియో స్టార్ట్ అయినాయి, చాలా మంది చెప్పడం స్టార్ట్ చేశారు. ఆయన సర్వీస్ గురించి చాలా మంది ఇట్లా చేశారు అట్లా చేశారు అన్నప్పుడు నిజంగానే సర్వీస్ చేసిన కాబట్టి అప్రిషియేట్ హిమ్. ఆయన సర్వీస్ చేసిన దానికంటే ఆయన దాని ద్వారా కొంతమందికి ఉపాధి దొరుకుతున్నది, కొంతమందికి అన్నదానం చేసే కార్యక్రమాల ద్వారా
అన్నం దొరుకుతున్నది అంటే రకాలు ఉన్నాయి కావచ్చు, అదని తప్పు పట్టట్లేదు. ఆయన వ్యక్తిగతం ఆయన మంచి సర్వీస్ చేస్తుంటే అప్రిషియేట్ హిమ్. నిజంగానే ఆయన ఆ స్థాయిలో కార్యక్రమాలు చేస్తున్నారు అన్నప్పుడు డెఫినెట్ గా సరే వాళ్ళ టీం నాతో మాట్లాడుతున్నారు, ఆల్రెడీ వాళ్ళ లీగల్ టీమ్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళ శిష్య బృందాలు మాట్లాడుతున్నాయి, ఇట్లా జరగకుండా కూడా మాట్లాడుతున్నారు. ఆయన కూడా అంటే వాళ్ళ శిష్యులకు చెప్పుకొచ్చారని చెప్పి తెలిసింది. నేను కలుస్తా డెఫినెట్ గా ఆయన అని చెప్పన్నారు. నేను కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను కూడా ఒప్పుకున్నా. సో అక్కడ నాకు ఇంత అనిపించిన ఆ వీడియో వరకు మాత్రమే తప్ప నాకు ఆయన టార్గెట్ చేయాలని ఉద్దేశం కాదు, ఆయన మిస్గైడ్ చేయాలని ఉద్దేశం కాదు. అయితే ఇక్కడ కూడా ఈ రకంగా మధ్యలో మాట్లాడుతున్న వాళ్ళు నాకు వాళ్ళు కూడా ఏమన్నారంటే మీ గురించి తెలియదన్నా. సో చాలా మంది నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ హెల్ప్ చేసి ఉండే, వాళ్ళతో కాంటాక్ట్ లో పోవడానికి ఆయనే తీసుకొని మాట్లాడుతుండే. సో తర్వాత ఇంకొక ప్రముఖ అర్చకులు కూడా వాళ్ళు మాట్లాడుతుండే మీ గురించి నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ గురించి మనం ఫైట్ చేసిన తెలుసు కదా, రియాలిటీలో చూసిన వాళ్ళకి మనం ఏందని తెలుసు. అవును. సో మనం ఈ గురించి మాకు తెలియదన్నా, లేకపోతే ఇట్లా తెలియదు అట్లా తెలియదన్నా, మేము డెఫినెట్ గా మేము మాట్లాడతామన్నా అని చెప్పి వాళ్ళు మాట్లాడిరు, వాళ్ళు నడుస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ మధ్యలో వచ్చిన మీరు అన్నట్టుగా వేరే కొంతమంది వీడియోస్ చేస్తున్నారు చూసిర్రా. ఇది ఏంటంటే ఇప్పుడు కాదు సంతోష్ భాయ్, మీకు అందరికి తెలుసు సోషల్ మీడియాలో ఒక విషయం ట్రెండ్ అవుతుంది అంటే ఆ వీడియోల మీద చేస్తే ప్రతి ఒక్కరికి వ్యూస్ వస్తాయి, ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు. సో ఈ రోజు నాకేమైంది, సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు అందరు ఇందాక మనోజ్ భాయ్ వీడియోలు నడుస్తున్నాయి కదా అని చెప్పి, అవును, ఇప్పుడు నా వీడియో చేస్తే ఏమైతుంది వాళ్ళకి, ఎక్కడో ఆదిలాబాద్ లో ఎక్కడో ఓ మారుమూల ప్రాంతంలో ఎవడో ఒక పిల్లాడు ఉన్నాడు, ఆయన పలానా ఆర్టీవీ అంటే గుర్తింపు ఉన్న ఛానల్, నేను అలా మాట్లాడుతున్నా కాబట్టి కొద్దిగా గొప్ప నన్ను ఎవరు చూస్తారో 10 మంది 20 మంది చూస్తారు అనుకో, నాకు కొంత గుర్తింపు ఉంది. అక్కడెక్కడో ఊర్లో ఉన్నాడు వాడిని గల్లీలో వీడియో చేసి పెట్టాగానే ఏమైతుంది, వాడు పెట్టి ఏం చేస్తాడు మళ్ళీ అడితో ఊకోడు, నాకు ట్యాగ్ చేయాలి, నేను చూడాలి ఆ వీడియో మళ్ళీ నాకు చేసినట్టుగా. ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడితే ఊళ్ళో గల్లీలు ఏమంటారు, నీ అమ్మ వీడు బాగానే మాట్లాడుతుంటారు, పెద్ద పెద్దల గురించి మాట్లాడుతుంటారు ఊర్లో గల్లీలు అనుకుంటారు. అది వాడిని కూడా పట్టించుకోవాలి. నేనున్నా జర్నలిస్ట్ గా, మీరున్నారు జర్నలిస్ట్ గా, ఇంకా మన ఫ్రెటర్నిటీ నుంచి చాలా మంది ఉన్నారు. మోదీ గారు తీసుకున్న నిర్ణయాల మీద మనం మాట్లాడుతున్నాం. అయితే మనం డైరెక్ట్ గా మోదీ గారి ఆలోచన మార్చకపోయినా కూడా మోదీ గారిని అభిమానించే వాళ్ళం, లేకుంటే మోదీ గారు తీసుకున్న నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగా అయితే ఉన్నామా లేదా? 100%. అట్లాగే వాళ్ళు ఏంటంటే అక్కడెక్కడో వాడు వచ్చిన నన్ను ఆలోచన మార్చకపోయినా, నేను పెద్దగా చేయకపోయినా అక్కడ నుంచి చేస్తా తీరుతా అని అంటే ఏమైతుంది, చూస్తారు వీడు బాగానే పెద్దగానే మాట్లాడుతుండ్రు, పెద్ద లీడర్ ఏరో అని మన గల్లీలో అనుకుంటారు. రైట్, అట్లే తప్ప నేను ఏ వీడియో కూడా సీరియస్ తీసుకుని మనం చూడు చాలా ఇష్యూస్ మీద మాట్లాడుతున్నాం, చాలా వీడియోస్ చేస్తున్నాం, ప్రభావితం చేయగలుగుతాం. నాకు గుర్తింపు ఉంది జర్నలిస్ట్ అని అంటామా, లేకపోతే సంతోష్ భాయ్ గురించి గుర్తింపు ఉంది అంటామా, మనం చేయగలిగితే మనం పూర్తి సమాజాన్నే ఒక మాటతో మార్చకపోయినా వీఆర్ కొంత ఇంపాక్ట్ చూపిస్తున్నాం. బట్ వాళ్ళకి ఏం ఇంపాక్ట్ ఉంటది, మళ్ళీ వాళ్ళు మాట్లాడటం నా గురించి ఎవరు మాట్లాడారు అనుకుంటున్నారు, మీరు చూసే ఉంటారు వీడియోలు కొన్ని చూసిన ఒక 2-3. అంటే వీళ్ళు ఏంటంటే మీరు అన్నట్టుగా అంటే వీళ్ళు ఫేమస్ అవ్వడానికి ఒక సీనియర్ జర్నలిస్టు సరే వాట్ ఎవర్ ఏం జరిగింది అనేది మీరు అన్నట్టుగా ఓకే, ఇతను ఎవరైతే స్వామీజీ ఉన్నాడో నేను చూసినంత మందం కూడా ఈయన ఏంటంటే మన లేడీ అగోరి టైపు ఆ టైప్ క్యాండిడేట్ కాదు. ఈయన ఎంత సపరేట్ జోనరు, మాట్లాడే విధానం చాలా ప్రాపర్లీగా ఉంటుంది. అంటే ఈయన నేను దేవుణ్ణి కాదు అనే విధంగానే చెప్పుకొస్తాడు. అంటే ఇక్కడ అంటే కొన్ని విషయాలు చూసాను, తర్వాత వీడియోలు చూసాను నేను. తర్వాత చాలా ప్రాపర్లీగా చాలా పద్ధతిగా మాట్లాడతాడు, చాలా ప్రాపర్లీగా స్వామీజీ అంటే ఈ విధంగా ఉండాలనే విధంగా ఉంటాయి ఈయన మాటలు. అవును అవును, జెన్యున్ గా మనం ఇన్ని టేకప్ చేసినాం. ఈస్ ఫేక్ బట్ ఇతన్ని ఏ రోజు నేను కూడా ఎప్పుడు టచ్ చేయలేదు. ఎందుకంటే ఈయన మాట్లాడే విధానము వినాలనిపిస్తుంది. అంటే ఒక మనిషి మాట్లాడుతూ ఉంటే ఎప్పుడైనా సరే అది గురుజా లేదంటే గురువా ఇంకోట పక్కన పెడితే ఒక మనిషి మాట్లాడేటప్పుడు ఆ మాటలతోని మారాలనిపించే మాటలు మాట్లాడే వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళు 100% గురువులతో సమానం. ఇక్కడ మనోజ్ భాయ్ విషయానికి వచ్చేసరికి వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటా అంటే ఏంది వీళ్ళ సంకల్పం ఏంటి, ఊరికే రీల్స్ లల్లా అరే మనోజు అనే సంబోధించడం గురించి ఆయన గురించి చెప్పారు. నేను ఏమంటున్నాను అంటే నేను ఫస్ట్ జీరో నాలెడ్జ్ తో నేను ఏం రీసెర్చ్ చేయలేదు, నాకు ఆ వీడియో వరకు మాత్రమే అబ్జెక్షన్ అనిపించి చేసిన. ఆ తర్వాత చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నప్పుడు నాకు వీడియోలు షేర్ చేసినప్పుడు తర్వాత నేను కూడా కొత్త తెలుసుకున్నప్పుడు సో ఆయన మేబీ ఆయన డైరెక్ట్ ఆయన ఫోర్స్ఫుల్ గా కూర్చోబెట్టి ఆ పూజలు చేయించుకున్నారా, అంటే శిష్యులు ఎవరైనా కూర్చోబెట్టి మేము చేస్తామని చెప్పి చేసిర్రా, లేకపోతే ఆయన కూర్చున్నారో తెలియదు. ఆ ఒక్క వీడియోలో ఏం జరిగింది తెలియదు నాకు. కానీ దాని తర్వాత నెక్స్ట్ చూస్తే మాత్రం ఆయన నిజంగానే కొంచెం సర్వీస్ చేసారు, లేకపోతే ఇవన్నీ వీడియోస్ ఉన్నాయని వీడియోలు చూసినా నాకేం మంత్రాలు రావు దేవుని మొక్కండి అని అంటున్నారు, ఒక ఆశ్రమం ఏర్పాటు చేసారు, బాగానే ఉంది. ఆయన సర్వీస్ కూడా బాగానే ఉంది అంతవరకు. అంటే ఆయన వల్ల బెనిఫిట్ తీసుకున్నా తప్ప నెగిటివ్ అయిన మాత్రం ఎక్కడ కనిపించలేదు. లేదు. సో అందుకే నేను అది వీడియో కూడా డిలీట్ చేయడానికి కారణం ఏంటంటే సంతోష్ నేను ఎక్కడ చెప్పలేదు, మేబీ లైవ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా పబ్లిక్ కూడా కావాలి కాబట్టి. ఓకే, సో ఈ వీడియో నేను చేసిన తర్వాత ఏంది, గతంలో మీరు అంటున్నట్టుగా చాలా విషయాల మీద పాస్టర్ పాలెం రాజు అని ఒక ఆయన సంథింగ్ ఆయన పేరు, ఆయన
మహిళలు మల్లెపూలు ధరిస్తే వేశ్యలను మాట్లాడుకొచ్చినప్పుడు ఇది తప్పు. మహిళలు మల్లెపూలు ఎవరు ధరిస్తారు? తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్లో భారతదేశంలో హిందూ మహిళలు మల్లెపూలు ధరిస్తారు. 100%. దేవుళ్ళకు కూడా మనం ఆరాధనగా పెట్టేటువంటి మల్లెపూలు దేవుమూర్తులకు మనం పెడతాం కదా, అవును పూలు పెడతాం. అవును ఇది తప్పు అని చెప్పి ఆ రోజు చాలా మంది హిందూ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులను కానీ లేకుంటే మహిళలను కానీ కొన్ని ఒక 2-3 రోజుల పాటు కంటిన్యూస్ గా మనం పెట్టి ఆయన తప్పు అని చెప్పి ఆయన సారీ చెప్పి సంథింగ్ కేసులు గీసులు అయ్యేదాకా వరకు కూడా ఆయన సారీ చెప్పి పాస్టర్ల ఫ్రెటర్నిటీ నుంచి కూడా ఆయన మాట్లాడిన తప్పు అని చెప్పించేంత వరకు మనం మాట్లాడినాం. ఎస్ ఆ రోజు ఎవరు నాకు దండలేదే, పూలదండలేదే వచ్చి అరే నువ్వు చెప్పి మాట్లాడినావు అని చెప్పి మాట్లాడలేదే. అవి నాన్ వేష్ అనేటువంటి వ్యక్తి ఆ రోజు సీతామాత గురించి తప్పుగా మాట్లాడినటువంటి సందర్భంలో దేవీమూర్తుల గురించి తప్పుగా మాట్లాడితే ఎవరి బిలీఫ్స్ వాళ్ళవి, రైట్? నేను నమ్మేటువంటి దేవుళ్ళని నేను ఆయన అట్లా తప్పుగా అంటారా అని చెప్పి మేము కంటిన్యూస్ కదా కరాటే కళ్యాణి గారు, అడ్వకేట్ కృష్ణకాంత్ గారు అందరూ వచ్చి రెగ్యులర్ డిబేట్స్ పెట్టేది. ఆ రోజు నాన్ వేష్ కూడా మా మీద చాలా రకాలుగా నా గురించి లేకపోతే నేను మాట్లాడినటువంటి ఆ విషయాల గురించి చాలా సందర్భాలు పోస్ట్ చేసి ఇంకా ఎప్పుడు భయపడలేదే. ఆ రోజు నాకు ఎవరు దండలేలే కదా కేసులు అయినప్పుడు, ఇన్స్టాగ్రామ్ అయినప్పుడు నాకు ఎవరు దండలేలే, కరాటే కళ్యాణ్ గారికి ఎవరు సన్మానించలే కదా, కృష్ణకాంత్ ఎవరు సన్మానించలేదు కదా. ఎవరు ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు వ్యక్తిగతం. ఇదొకటి దొరికింది కదా అని చెప్పి దీంట్లో కూడా నా ఇంటెన్షన్ చెప్పినా కదా, ఒకటే ప్యూర్ ఇంటెన్షన్. అయితే ఇది ఏమైంది వీడియో డిలీట్ చేయడానికి కారణం అని అంటే ఇంకోటి, ఎప్పుడైతే నేను ఈ వీడియో పోస్ట్ చేసినో సర్క్యులేట్ అవుతుందో వైరల్ అవుతున్నదో, సో కొంతమంది డెఫినెట్ గా స్వామీజీల మధ్య కూడా కొంతమందికి విభేదాలు ఉంటే ఉండొచ్చు, వాళ్ళ విభేదాలు ఉంటే ఉండొచ్చు, మేబీ ఈ ఆయనకు పడనోళ్ళు ఇంకెవరైనా ఉండొచ్చు, వేరే మతస్థులు ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు. కొంతమంది ఏం చేసినట్టు అంటే ఈ వీడియోలో వాడుకొని సో ఈయన ఇప్పటికీ స్ట్రాంగ్ వాయిస్ గా ఉంటాడు, అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. సో ఈలాంటి వాళ్ళు మాట్లాడారంటే మనం కూడా కొంచెం ఉసుగొల్పొచ్చు, మనం కూడా ఇంకో దీనికి వేరే తప్పుదారి పట్టించు అని చెప్పి వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసమో లేకుంటే వాళ్ళకున్నటువంటి విభేదాలతోనో ఈ వీడియోను తప్పుగా వాడే ప్రయత్నం చేసి సోషల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తున్నారు. వేరే మతస్థులు అంటామా లేకపోతే ఆయన ఆదిత్య పరశ్రీ గారికి పడనోళ్ళం అంటామా, వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సో నాకు ఒక ఇంటెలిజెన్స్ నుంచి ఒక పెద్ద తెలిసిన పరిచయం ఉన్న ఆఫీసర్ ఒక ఆయన ఇట్లా ఫోన్ చేసి మనోజ్ ఇది కరెక్ట్ కాదు, ఇట్లా జరుగుతుంది ఇది అని చెప్పి మిస్లీడ్ అవుతుందని నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, కొంత అధికారిక సమాచారం. కొంతమంది వేరే విధంగా చేద్దాం అనుకుంటున్నారు అనేది మీ దగ్గరకు వచ్చింది. వచ్చింది. ఆయన అంటే పడని వాళ్ళు ఇంకెవరు వాడుకున్న నా ఉద్దేశం పడని వాళ్ళు గొడవ పెట్టుకోవాలని కాదు, వాళ్ళు గొడవ పెట్టుకుంటే నాకేం వస్తుంది, ఆ ఉద్దేశం అది కాదు. దట్ దీంట్లో నేను వాడినటువంటి పదాలు ఐ ఫీల్ గిల్టీ టుడే, అంటే నేను కొంత తప్పు జరిగిందనే భావనలో ఉన్న నేను కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను తప్పు జరిగింది, అది నా భాష ఏకవచనంతో మాట్లాడడం తప్పు జరిగి ఉండొచ్చు, కానీ అది నా కోపంలో నుంచి వచ్చింది కానీ ఇంటెన్షనల్ కాదు అది. సో ఇదేదో తప్పు జరిగింది, ఇంత ఇష్యూ అవుతుంది, సో నాకు మతాల మధ్య విదేశాలు రెచ్చగొట్టే ఉద్దేశం కాదు. తర్వాత కొంతమంది ఏదో ఇంకా ఉంటారు కదా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు, వాళ్ళు ఎలా చేస్తారని వాళ్ళు ఎంత మిస్లీడ్ అవుతున్నది. నా ఉద్దేశం ఇది కానప్పుడు నేను డిలీట్ చేస్తే బాగానే ఉంటది కదా అని చెప్పి కొంతమంది సలహా సూచన మేరకు నేను ఆ వీడియోని డిలీట్ చేసిన, అది కూడా క్లారిటీ ఇచ్చిన, ఒక పోస్ట్ పెట్టిన. ఆ తర్వాత గోయింగ్ ఆన్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి, ఫోన్లు చేస్తున్నారు ఎవరెవరు అంటే చెప్పినా ఇందాక ఎవరెవరు ఫోన్లు చేస్తారు నాకు, వాళ్ళకి సంబంధించి గల్లీ లీడర్లు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి ఆ రోజు సాయంత్రం వరకు కంప్లైంట్స్ అవుతున్నాయి, అక్కడిక్కడ కొన్ని కంప్లైంట్స్ ఇస్తున్నారు, ఏదో అవుతున్నాయి. నేను కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళు ఎట్లా మిస్లీడ్ చేశారు అంటే దీనికి కులాన్ని అంటగట్టిర్రు, నీకు తెలవాలి విషయం, కులాన్ని అంటగట్టిర్రు. కులాన్ని అంటగట్టి నేను ఏదో కులం సంబంధించిన స్వామీజీ ఆయన అని చెప్పి అంటగట్టి దాని మీద కంప్లైంట్ ఇవ్వాలని చూసారు. నేను ఎక్కడ నా బిడ్డలు ఇప్పటి వరకు ఇక్కడ ఇదే కాదు నా ఫీల్డ్ లో నా జర్నలిస్టిక్ లైఫ్ లో కానీ నా వ్యక్తిగత జీవితంలో ఏ రోజు ఏ కులానికి సంబంధించిన విషయం మాట్లాడలేదు. నా ఫ్రెండ్స్ చాలా మంది నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు కానీ తర్వాత అక్కడే కానీ మస్తు మంది నా చుట్టాలే ఉంటారు, నన్ను ఎక్కువ అభిమానించే దాంట్లో మాట్లాడేదాంట్లో వాళ్ళే ఉంటారు. ఎన్నో ఇష్యూస్ మీద గ్రౌండ్ పోయి వాళ్ళ కోసం మాట్లాడుకొచ్చే సందర్భాలు ఈ కులం ఎందుకు వస్తుంది, ఏం కూడా అదే గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని కదా, కులం ఎక్కడిది ఇక్కడ. సో ఏది వర్కౌట్ కాలేదు, చాలా మంది పని కట్టుకునే చేయాలి కంప్లైంట్ ఇవ్వాలని ప్రయత్నం చేసిర్రు. కానీ ఇక ఎక్కడి వరకు వచ్చింది ఏందని మనకి దృష్టికి ఏం రాలే. మళ్ళీ ఆ స్వామీజీ వాళ్ళ ప్రతినిధులు కానీ లేకపోతే ఆయన కూడా కానీ స్వయంగా ఈ కంప్లైంట్లు ఏవైతే ఇచ్చారో వెంటనే తీసుకొచ్చుకోవాలని చెప్పి ఆయన కాల్ ఇచ్చినట్టు తెలిసింది నాకు. వాళ్ళ ప్రతినిధులు మాట్లాడుకొచ్చారు ఏ కంప్లైంట్లు ఇవ్వద్దు, ఏం లేదు, ఆయన మనవాడే, లేకపోతే మనం ఆయనకు ఉండాలి, ఆయన మనం ఉండాలి, మనం మ్యూచువల్ గా ఉండాలి, అంతేగాని ఇట్లా కంప్లైంట్లు ఇవ్వద్దు, విత్డ్రా చేసుకోండి అని చెప్పి చెప్పినట్టున్నారు, నాకు తెలిసిన విషయం. మంచి మాట. ఆయన అంటే స్వామీజీ అంటే కొంతమంది ఎట్లా ఉంటారు అంటే పర్సనల్ గ్రడ్జ్లు ఉంటాయి కొంతమంది, బట్ ఆ థాట్ రావడం కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కూడా సంతోష్ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఆయనకు సంబంధించిన వ్యక్తులు తక్కువ మంది ఇచ్చిన కంప్లైంట్. ఎవరైతే ఈ దీన్ని అడ్డు పెట్టుకొని ఏదో మనల్ని ఏమో చేయాలనో లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ
పార్టీ పేరు ఉంది కానీ దానికి సంబంధించిన ఓ గ్రామ స్థాయి అధ్యక్షుడు ఇంకోరు ఇచ్చిరంట అక్కడక్కడ ఇచ్చిరట కంప్లైంట్లు. అంటే మనోభావాలు దెబ్బతిన్నావు. నేను వీడియో డిలీట్ చేసిన నా స్వతహాగా నేను ఇట్లా ఇష్యూ కావద్దని నేను ఒక మంచి కన్సర్న్ కోసమే కదా, మళ్ళీ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టదు అనుకున్న కన్సర్న్ తో నేను వీడియో డిలీట్ చేసిన. అది నేను ఒకరికి ఆసరా కావద్దు, నా వీడియో ఇంకొకరికి ఏదో పవర్ కావద్దు, వెపన్ కావద్దు అని చెప్పి డిలీట్ చేసిన. అయిపోయింది. తర్వాత నడుస్తూనే ఉంది డిస్కషన్ నడుస్తుంది. భయపడ్డారు ఆర్టీవీ మనోజ్ అని అంటా ఉన్నారు, అంటే ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడే కొంతమంది వ్యక్తులు. అరే నేను ఏమంటున్నా, భయపడడం అంటే ఇప్పుడు నేను చేసి నిజంగా నా వీడియోలో చేసింది అనుకోండి స్వామి, నేను చేసిన వీడియోలో నేను ఇప్పటికీ యాక్సెప్ట్ చేస్తాను, తప్పు దొరికింది ఆ భాష విషయంలో ఏకవచనం ఉపయోగించడం వరకు మాత్రమే తప్పు. నేను మిగిలింది ఆ ఇంటెన్షన్ నాకు ఇంకా ఆ ఇంటెన్షన్ అయితే ఉన్నది, అది అట్లా జరగకుండా ఉండాల్సిందే. ఆ వీడియోలో ఏంటిది నాకు అబ్జెక్షన్ విన్నా కదా, కాళ్ళు కడిగడం అంత అబ్జెక్షన్ ఉంది నాకు అనిపించింది వ్యక్తిగతం అది. రైట్. ఇకపోతే భయపడంటే నేను ఏమన్నా ఏమంటారు, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్, బట్ నేను ఏమన్నా అత్యాచారాలు చేసినా మర్డర్ చేసుకుంటే ఎందుకు భయపడతా? లేదా పక్క దేశం నుంచి అయితే పక్క రాష్ట్రం నుంచి కదా. నేను అన్య మతస్థుని కూడా కాదు, అదే మతంలో ఉన్నా, ఎందుకు టార్గెట్ చేస్తా? నేను ఎందుకు భయపడతా? వీళ్ళు భయపడి నన్ను కొడుతా. అరే బాబు, ఎవరు మాట్లాడతారు స్వామి? నువ్వు గంజాయి కేసులు నోడే బరాబర్ బయట రోడ్ల మీద ఎక్కువ ఇష్టం వచ్చిన వీడియోలు చేస్తున్నాడు. డ్రగ్స్ తాగేటోడు రోడ్ల మీద కూర్చున్న కూడా వీడియోలు చేస్తున్నాడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. నేను ఒక ప్రాపర్ వేలో, నేను ఒక వ్యవస్థలో ఉన్నాను, నాకు ఒక పేరు ఉంది, నాకు ఊరు ఉంది, నేను ఒక దగ్గర ఉద్యోగ పని చేస్తున్నా, నాకు ఒక వ్యవస్థ ఉన్నది, నేను ఎందుకు భయపడతా? డైరెక్ట్ చలో ఓ చక్రరీత్యా నేను చర్యలు తీసుకుంటూ పోయి కంప్లైంట్ పోయి ఏం చేస్తావు? భయపడేందుకు? దానికి అవుట్ ఆఫ్ మై కన్సర్న్ అక్కడ జరిగిన విషయమే కానీ భయపడే అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇన్ని చర్యలు ఇన్ని చేస్తున్నాం. ఓ రోజు పాకిస్తాన్ సంబంధించిన విషయంలో 100 మాట్లాడినాం, లేకపోతే ఇంకొక ఇష్యూలో మాట్లాడినాం. ఒక స్వామీజీ లేకపోతే ఏమంటారు దాన్ని, ఒక ప్రవచనకర్త ఇట్లా మిడ్ డే మీల్స్ పెట్టవద్దు పిల్లలకి, రేపు ఏమంటారు శోభనం గదిలో పంపించే పిల్లగాళ్ళకి పంపిస్తారు అన్నప్పుడు మాట్లాడినాం. కొంతమంది లేడీస్ కూడా అంటే వాళ్ళు ఒకానొక టైంలో మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, అంటే ఒక జరిగినప్పుడు ఇంట్లో దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు ప్రమోషన్ చేసిన వ్యక్తులను దగ్గర పెట్టుకున్న వ్యక్తులు కూడా మరి ఆ రోజు కనిపించలేదా? అంటే నేను ఏమంటా ఉన్నా అంటే హిందుత్వం అనేది తలెత్తుకునేలాగా ఉన్నప్పుడు మీరు ఎవరైతే ఇన్స్టాలో మాట్లాడే పిల్లలు కావచ్చు, వీళ్ళు కావచ్చు, మరి ఆ అంశాన్ని ఎందుకు మాట్లాడలేకపోయారు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్. ఈ లేడీస్ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళే సంకలు వేసుకొని తిరిగారు కదా, మరి అప్పుడు తెలియదా ఈ విషయం? సరే, లేడీస్ ఎవరిని చూడలేదు. నాకు నిన్న ఒక సేమ్ ఫెటర్నిటీ జర్నలిస్ట్ ఒక మిత్రుడు పంపించింది ఒక వీడియో. ఎవరో పేరు ఎవరో ఒక వీడియో చేసింది ఏదో మీడియా ఛానల్ నుంచి. చూసినా, పేరు దగ్గర ప్రస్తావించలేం కానీ చూసిన ఆ వీడియో తమ్నైల్ కూడా చూస్తే నాకేమనిపించింది అంటే, నా తల్లి వయసు కూడా ఆమె. లేదంటే మా తల్లి కన్నా నాకు తెలిసి ఒక 5-6 ఏళ్ళు ఎక్కువనే ఉంటది. ఇంకా మా తల్లి వయసు కంటే ఎక్కువనే ఉంటది ఇంకా. సో మా తల్లి అయితే నాకు మంచిగా చెప్తుంది. ఏమంటది, ఎరా నాన్న అట్లా కాదు ఇట్లా నాన్న బుజ్జగిస్తుంది. నాకు ఇప్పుడు మమ్మీ నాతో లేకపోతే ఇంకెవరంటే అరే విధవ అట్లా కాదు ఇట్లా కదా అంటది, మంచిగా సరి చేసుకో అంటది. ఇప్పుడు నన్ను ఏమంటా అంటే ఆమె నేను అత్త లెక్క భావిస్తాను, లేకుంటే ఆంటీ అంట. ఎందుకంటే ఆమె నన్ను మందలిచ్చింది. అరే నన్ను నా పేరుని ఆమె నా ఫోటో పెట్టుకుని ఒక పదం వాడి పెట్టింది కాబట్టి నేను ఆంటీ అంట. నన్ను మందలిచ్చింది కాబట్టి తల్లి అయితే ప్రేమగా చెప్తుంది కదా, అంతే కదా. తల్లి అయితే ప్రేమగా చెప్తుంది, మంచిగా మందలు ఇస్తుంది, చెప్తుంది. అది నాకు మేనత్త అయింది అనుకో, లేకపోతే మా అత్తో గిత్త అయ్యారు అనుకో, అట్లా కాదు మా డాడీ వాళ్ళ చెల్లు అక్క అయ్యారు అనుకో, అట్లా కాదు విధవా ఇట్లా ఉండాలరా సరిగ్గా అని చెప్పి ఒక హక్కు ఉంటది, కమాండింగ్ ఉంటది మేనత్త కాబట్టి. సో అట్లా ఏమనుకుంటా అంటే ఆంటీ అంట. ఆంటీ ఏం చెప్పింది నా గురించి అని అంటే, నేను వీడియో మొత్తం చూడలేదు, ఓన్లీ ఆ తమ్నైల్ వరకు మాత్రమే చూసిన. వీడియోలో ఆమె ఏం చెప్పింది ఏం నేను అసలు జీరో నేను చూడలే. ఎందుకంటే మనకు పట్టించుకుని దాని గురించి రిప్లై లేకపోతే ఆమె సెలబ్రిటీ చేయాల్సిన అవసరం మనకు లేదు. నేనేమంటా అంటే, సరే నేను ఒక జర్నలిజం చదివిన ఉస్మాన్ యూనివర్సిటీలో నాకు పట్టా ఉన్నది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను జర్నలిజం ఉండడానికి నాకు దగ్గర వీడియోల ఆధారాలు ఉన్నాయి, నేను చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను చేసిన డిబేట్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూస్ ఉన్నాయి. మరి ఇప్పుడు అమ్మ ఆంటీ ఏడ పని చేసిందో తెలియదు, నాకు ఏం చేసిందో తెలియదు. నన్ను మందలించింది కాబట్టి చెప్తున్నాను, అది కూడా దానికి కూడా క్లారిటీ ఇస్తున్నా. మందలించింది కాబట్టి ఆ హక్కు ఎవరికి ఉంటది? ఆ రకంగా మందలించింది మా డాడీ వాళ్ళ సిస్టర్ అయితేనే ఆ హక్కు ఉంటది, ఆ రకంగా అంటున్నా. సో ఆంటీ గారి గతంలో వీడియో చూసినప్పుడు కొన్ని స్క్రిప్టెడ్ షోలలో ఉన్నారు ఆవిడ. ఇంకోసారి తన వ్యక్తిగత జీవితాలు నేను పోను పాపం, ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి డబ్బులు ఆశించదు, ఎవరి డబ్బులు రావాలి ఆ రకంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఆ రకంగా చేస్తారు. సో నాకు తెలియదు అని చెప్పినటువంటి వ్యక్తి డెఫినెట్ గా మీరు చెప్పారు కాబట్టి తెలుసుకుంటా. బట్ నేను కూడా నీకంటే చాలా చిన్న వయస్కుడిని, లేకపోతే ఆంటీ అని సంబోధిస్తున్నా కాబట్టి కేవలం మతాలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడే మీరు రాకుండా చలో మీరు మీ వెనుక మేము వస్తాం పదండి,
ఆ రోజు మీరు పోయారు సంతోష్ బయటికి ఖమ్మంలో కూల్చివేతల దగ్గరికి, అవును రైట్? మీ మధ్యలో అరెస్ట్ చేసారు. అవును చలో పోదాం రండి అని మమ్మల్ని తీసుకొని మేము వస్తాం, మేము బట్టి పోదాం, ఆడ ఫైట్ చేద్దాం పేద ప్రజల కోసం. ఓకే ఆ పేద ప్రజలు కూడా హిందువులే కదా. అవును చలో కుమ్మర ఘటనకు నేను పోయా. నేను కుమ్మరిలో 2 నెలల పాపం చంపేస్తే ఆలయం దగ్గరికి పోయినా, కుటుంబంతో మాట్లాడినా, ఆ కుటుంబం అక్కడ ధర్నా చేస్తా, ధర్నా దగ్గర కూర్చున్నా కాసేపు. అవును చలో ఆడికి తీసుకపో, మనందరం ఉన్నాం మనోజ్ భాయ్. రైట్? మనం పోదాం పని, ఆడికి తీసుకపో, మేము వస్తాం ఆంటీ, ఆంటీకి మేము చెప్తారా? వస్తాం మేము. మీ ఆంటీని అడుగుతారు ఇదండి. అంటే నేను చెప్తున్నా, ఆవిడ నన్ను సంబోధించారు కాబట్టి నాకు అవగాహనతో నేను చెప్తున్నా. ఓకే మీరు తీసుకపోండి, మేము వస్తాం, చెల్లాడికి పోదాం, ఎందుకు రారు మీరు అని చెప్పండి, పోదాం అందరం కలిసి ఆడికి ఫైట్ చేద్దాం ఆ విక్టిమ్స్ కోసం. సూపర్. రైట్? మక్తల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఆ ఫుడ్ పాయిజన్ కాడికి నేను పోయినా. ఫుడ్ పాయిజన్ కాడికి పోతే ఫుడ్ పాయిజన్ కాడ కూడా నీకు చెప్తున్నాను సరోజ్ భాయ్, అక్కడ వాళ్ళ విశ్వాసం ఏంటంటే ఆ ఆలయంలో ఒక చిన్న దేవతకు సంబంధించి ఒక ఏమంటారు గ్రామ దేవత మనం పూజించుకుంటాం, బండరాయికి పసుపు కుంకుమ వేయడం ఎట్లా పూజించుకుంటాం అట్లా దేవత ఉన్నదట. ఆ దేవత గుడిని ఏదో కన్స్ట్రక్షన్ అప్పుడు కూలగొట్టిరో, ఇక్కడ గుడి పక్కకు జరిగిందో, మళ్ళీ కట్టలేదనే విశ్వాసంతో వాళ్ళు ఏమంటారంటే అది కట్టలేదు కాబట్టి మాకు ఫుడ్ పాయిజన్ అయింది అని అన్నారు. అక్కడ కూడా పోయినప్పుడు ఏం చేసినారంటే ఆ రోజు ఆ కార్యక్రమంలో కూడా నేను పోయి నా వంతు నేను సాయం చేసి కట్టిరు పోయి ఎంతో కొంత, అంటే నేను ఇచ్చిన 1000-2000 వాళ్ళకి ఆసరే కదా, కట్టమని మనం బలం చెప్పించినట్టే కదా, 100% అట్లా చెప్పినాం. సో నేను ఇప్పుడు ఏమంటున్నా ఆంటీకి, చలో అడిగి మేము వస్తాం, మేము మీతో పాటు రండి పిల్లగాని పిలువు, లేకపోతే ఇదే అను రండి మీరు రెండరా విధవా అని పిలువు, మేము వస్తాం పోదాం ఫైటింగ్ కి. మమ్మల్ని తిట్టినా పర్లేదు, మా కాజ్ ఏంది అలా న్యాయం జరగాలి, ఆ ఫుడ్ పాయిజన్ ఇంకోసారి జరగొద్దు. నేను పోయినా తాండూరులో గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు అక్కడ లైవ్ లో నేను పోయి స్పాట్ లో చూస్తే బెంచీలు పక్కగా జరిపి కింద పడుకొని శిలాన్ని లెక్కిస్తుంటే ఆ విజువల్ చూపించిన అప్పుడు తెలుగులో నేను లైవ్ లో చూపించినప్పుడు. ఆడికి రా పోదామని చెప్పాను, పోదాం చలో నేను వస్తా. కాళేశ్వరం నీళ్లు ఆపుతలేరంటే ఇంతమంది కాళేశ్వరం నీళ్లు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాని చెప్పి మనం ఫ్యాక్స్ ని బయటకి రమ్మని చెప్పి పోదాం, నేను వస్తాం ఏం పడి. అరే ఇదేమి లేకుండా ఏదైనా ముచ్చట రాగానే నేను ఈ ఏమంటారు మతాల మధ్య గొడవలు జరిగినప్పుడు ఈ గొడవలు జరగకూడదని రకంగా డిబేట్లు పెట్టే దాంట్లో నేను ఉంటా, ఈ సమస్యలు వచ్చేటప్పుడల్లా నేనే ఉంటా, మేము మాట్లాడుతూ ఉంటాం, మీలాంటి వాళ్ళు మన అందరం కలిసి మాట్లాడతాం, అన్ని ఉండాలి. కానీ ఎప్పుడు దొరికితే ఏమంటారు తాయితీలు కట్టుకోరి యంత్రాలు వేసుకోర్రి ఈ కాదు కదా, ఈ కాదు కదా 100% అది. కోవా బండ్లు ఆ రోజు నేను తన వీడియో తనకు సంబంధించిన ఛానల్ అయితే ఇప్పుడు ఆ లోగో చూసిన గతంలో నాకు గుర్తుకొచ్చింది. కోవా బండ్ సమ్మక్క సారక్క దగ్గర ఎంత పవిత్రం, ఇన్ని కోట్ల మంది జనం వచ్చినా ఏ రోజు అన్నావా నా సంతోష్ భాయ్, ఎప్పుడన్నా గీసి ఈ ప్రమాదం జరిగిందని ఈ సంఘటన గాసగట అనుకున్నావా? ఎప్పుడు ఎంత పవిత్రంగా జరుగుతుంది అది, ఎంత మంది గిరిజనుల యొక్క కోట్ల మంది ఆరాధ్య దైవంగా భావించి సమ్మక్క సారక్క దగ్గర పోయి మీరు కోవా బండ్లో వెళ్ళి పెడతారు. ఏమైంది ఆఖరికత కోవా బండ్? నాగబాబు పిలిచి పైసలు ఇచ్చే, నారా లోకేష్ పిలిచి ఆరాధించే, ఇంకోరు పిలిచి ఏమైంది కోవా బండ్? మొక్క మెడ పెట్టుకోవాలి అర్థం కాలేదు కదా మనోజ్ భాయ్ కదా. కోవా బండ్ ఏమైంది? మరి మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి చెయ్యర్రి, నేను తప్పు చేస్తే మా తప్పని ఎత్తి చూపిర్రి. నీ భాష అక్కర్లేదు, ఇప్పుడు నేను మాట్లాడరాదు, తను మాట్లాడేవాడి తమిళ భాష నేను మాట్లాడనీకి రాదా? మా ఆంటీ కదా, నేను మాట్లాడతా కదా. 100%. నేను చిన్నగా పిల్లగాడే మా పిల్లగాడే అని చెప్పి అని ఊకోవాలి కదా ఆవిడ, కానీ మాట్లాడు. ఎందుకంటే నాకు తల్లి ఉంది, నాకు గౌరవం ఉంది. నేను ఎక్కడైనా ఏ రోజైనా ఒక మహిళ గురించి అగౌరవంగా మాట్లాడినట్టు గాని, లేకపోతే కులాల మధ్య మాట్లాడినట్టు గాని, ఓ మతాల మధ్య నేను చిచ్చు పెట్టినట్టు కానీ ఒక్క వీడియో చూపిమన్నది, ఒక్క వీడియో మనోజ్ భాయ్. నేను అక్కడ ఉన్న విషయాలు మనం బయటకు తీస్తాం, మన జాబ్ అది, డ్యూటీ అంతవరకే. కానీ నాయన వీళ్ళు చేసిన కథలకి, వీళ్ళు చేసిన మాటలకి ఎన్ని రకాలు ఉన్నాయి బయట. అందుకే దాని గురించి రియాక్ట్ రియాక్ట్ అయ్యి ఇంకేదో చేయదలుచుకోలేరు. రియాక్ట్ అయితే ఏమైతుంది, మళ్ళీ వాళ్ళు ఏదో వీడియో చేస్తారు, నేను ఏదో చేయాల్సి వస్తుంది, అంతా అన్నెసరీ. పబ్లిక్ అయితే అవసరం లేదు కదా. కానీ మనోజ్ భాయ్ ఒక్క మాట ఇక్కడ, వాట్ ఎవర్ ఇన్ని చేసిన మనోజ్ భాయ్, సరే వాట్ ఎవర్ ఇది జరిగింది, ఓకే దానికి మీరు సిద్ధిస్తున్నారు, ఓకే అది నాకు తెలియదు చూడలేదు తర్వాత చూసినా అని మీరు చెప్తా ఉన్నారు. ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి ఇన్ని క్వశ్చన్ ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, మరి ఆ రోజు నాకు దండలేదే, రెస్పెక్ట్ చేయలేదు, మరి ఆ రోజు కూడా వీళ్ళకి ఇక్కడ మీరు అన్నట్టుగా ఒక ఫేమస్ కోసమో ఇంకో దానికోసమో ప్రతి దాంట్లో అంటే అంశాన్ని మాట్లాడేటప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం జరుగుతుందో ఇది ఒక్కటే గుళ్ళ గురించి ఒకటే కాదు ప్రతి దాని గురించి మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు నేను లైవ్లో చూసిన అంశం కోవబన్ను ఇష్యూ వచ్చింది కాబట్టి అదే పర్సన్ కోవబన్ను ఇష్యూ చేసిన పర్సన్ కావచ్చు, ఆ పేరు కూడా ఎత్తుకోవాల్సినంత అవసరం, అంత హైలైట్ అవసరం కూడా లేదు. ఇక్కడ ఎవరైతే ఒక దొంగ అంటే ఇంట్లో పెట్టి అంటే హిందుత్వాన్ని కించపరిచే విధంగా చేసిన ఒక వ్యక్తికి ప్రమోట్ చేసిన వ్యక్తిని సంకలేసుకొని తిరిగిన వాళ్ళని ఏమనాలి మరి? డెఫినెట్ గా వాళ్ళు కూడా మరి ఒక రకం కల్పిట్సే కదా. ఎస్, ఇది మనోజ్ భాయ్ ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటారు మనోజ్ భాయ్? మీరు వాయిస్ బ్రేక్ అవుతుంది.
సంతోష్ భాయ్ కట్ అయిపోయినట్టుంది. మనోజ్ భాయ్ ఫైనల్ గా మీరు ఈ అంశం గురించి కావచ్చు, దీని గురించి ఏం చెప్దాం అనుకుంటారు? నేను ఏమంటున్నానంటే మనోజ్ బెనిఫిట్స్ ఎవరికి అవసరం లేదు, సంతోష్ బెనిఫిట్స్ ఎవరికి అవసరం లేదు, ఇంకపోతే మా ఆంటీ బెనిఫిట్స్ ఎవరికి అవసరం లేదు. మనం అందరం ఫైట్ చేయాల్సింది పబ్లిక్ కోసం, మనం కూడా పబ్లిక్ లో ఒక భాగమే. ఇదే తప్ప నాకు దండలేమని వాళ్ళు కోరుడు, మనం కోరలేం, ఎవరం కోరలేం. రైట్? ఇప్పుడు నేను నా ఒక ఇన్సిడెంట్ వచ్చింది కానీ నాకు ఇంతవాడి మాట్లాడారు కదా, నేను ఏమంటున్నా, ఐఎమ్ షూర్ రేపటి రోజున వాళ్ళకి ఏదైనా సమస్య మళ్ళీ ఆ వార్త కూడా వేయాల్సింది మనమే. నేనన్నా వేయాలి, మీరన్నా వేయాలి, ఇంకెవరైనా పెట్టారంటే మనమే వేసుకోవాలి వార్త. రైట్? సో మనకు అవకాశం దొరికింది కదా అని చెప్పి మాట్లాడిన తర్వాత అది ఎప్పుడైనా అరే మనం కూడా విక్టిమ్స్ అయిన తర్వాత తెలుస్తుంది, అంటే మనం కూడా ఒక రోజు బాధితులం అయిన తర్వాత ఏందనేది తెలుస్తుంది. నాకు ఇప్పుడు ఒక విషయం అయితే ఒక రకంగా అంటే ఇబ్బంది అని ఒక వన్స్ ఒకసారి ఒక సోషల్ లైఫ్ లోకి వచ్చినాక మనకు డెఫినెట్ గా ఇవన్నీ అబండాలు లేకపోతే ఏం తప్పదు. నేను ఇంకా అంత పెద్ద లైఫ్ లోకి పోలేదు, అంత పెద్ద స్థాయికి కూడా పోలేదు. ఇంకా ఇప్పుడిప్పుడే మనం గోయింగ్ ఆన్, మనం ఇంకా నడుస్తున్నది, మన ట్రైన్ ఇంకా నడుస్తున్నది అంతే. మనం రీచ్ కాలేదు, అంత పెద్ద స్థాయికి పోలేదు. సో ఇప్పుడే నాకు ఏమనిపించింది అంటే ఒక సిచ్యువేషన్ లో అది ఫీల్ అని కాదు, బాధపడడం అని కాదు, కానీ అరే జర్నలిస్ట్ లైఫ్ లో ఎన్నో ఇష్యూస్ గురించి మాట్లాడినా, ఎన్నో మాట్లాడుకొచ్చిన. నాకు ఐ డూ స్టిల్ రిమెంబర్ ఖైరతాబాద్ దగ్గర ఒక ల్యాండ్ కబ్జాకు సంబంధించిన విషయంలో పాపం రాత్రిపై వాళ్ళు ఇల్లు కూల్చుతుంటే ఆ రోజు తొలివేలు మార్నింగ్ షో లైవ్ లో నేను మాట్లాడి ఆ తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్ సీఎం ని కలిసి సీఎం స్పెషల్ గా తీసుకొని ఆ రోజు నా మీద బండరాతో ఎంబడబడ్డారు అక్కడ కబ్జా తీసిన వాళ్ళు. సీఎం దాన్ని స్పెషల్ గా ఫస్ట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారే దాన్ని స్పెషల్ గా తీసుకొని ఆ పలానా ఎవరైతే అక్కడ ఎమ్మెల్యే కబ్జా సంబంధం వాళ్ళ అనుచరులు కబ్జా పెట్టారు వాళ్ళు బెదిరించి వాళ్ళ ఇల్లు అక్కడ స్టోర్ చేసి పెట్టారు. పాపం వాళ్ళు ఎదురు ఏం పని చేస్తారంటే నియర్ బై లో అక్కడ ఉన్నటువంటి చిన్న చుడువ అమ్ముకోవడం అలాంటి పని చేస్తారు ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాలలో. ఇప్పటికి కూడా నాకు కనబడితే మంచి గౌరవిస్తారు, అన్న గౌరవిస్తారు. తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ మనం మాట్లాడుతున్నారు, గిన్ని మాట్లాడుతున్నాం మన గురించి ఎవరు కూడా పాజిటివ్ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదులే, అచీవ్మెంట్ ఏం కాదు, ఇట్స్ మన డ్యూటీ. ఎవరికి గుర్తుపట్టలే ఇక్కడ మనం జరిగిన ఇన్సిడెంట్ ఏది, నీకు కేవలం ఆ వీడియో వరకు చేశానని మాత్రమే. తర్వాత క్లారిటీ గురించి ఒక వీడియో చేసిన, నా ఇంటెన్షన్ ఇది వరకే మాట్లాడినా. సో ఇది ఇంకో తప్పుదారి పడుతోంది, నా గురించి ఎవరు సపోర్ట్ చేయకండి అని కూడా. ఎందుకంటే ఆయనకు సంబంధించిన నెగిటివ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏమైపోతున్నారు నాకు ఫోన్లు చేసి అని అంటే, సో మనం మధ్య చేద్దాం, మనం ప్రెస్ మీట్ పెడదాం అంటే నాకు ఏ ప్రెస్ మీట్ వద్దు, ఏదొద్దు, నేను ఎక్కడికి రాను, నాకు ఏ సపోర్ట్ పోస్టర్లు పెట్టకండి, ఏదొద్దు. నాకు ఏమన్నా ఏమంటారు దాన్ని, వీ వాంట్ జస్టిస్ అనే రకంగా నేనేం కాదు కదా. నాకు ఏమొద్దు, ఏ సపోర్ట్ వద్దు, అన్ని మానేసేయండి. అది అయిపోతుంది. ఆయన నాతో మాట్లాడారు, ఆయన లీగల్ టీం మాట్లాడింది, అంత చర్చలు నడుస్తాయి, అంత సాఫీగా అయిపోతుంది, ఏం లేదు. మధ్యలో ఉన్న వీళ్ళకే పెద్ద ప్రాబ్లం అయిపోయి మాట్లాడారు. మళ్ళీ అక్కడ జరిగేది ఏంది, ఇక్కడ నిజంగా అనిపించింది ఈ సిచ్యువేషన్ లో ఎవరన్నా మనోజ్ కాకుండా ఇంకేదైనా పేరుండి ఉంటాయి వీళ్ళు ఎంత రచ్చలేదురు అని చెప్పి అనిపించిన సిచ్యువేషన్. ఇన్ని మాట్లాడి నేనే ఇన్ని రకాలుగా ఇన్ని పూజలు చేస్తా, ఇన్ని రకాలుగా నేను హిందుత్వం అని అంటే నేను బీయింగ్ హిందూగా నేను ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుందని నేను హిందూని అని చెప్పి అర్థమవుతుంది. ఆయనకేం బాధ లేదు, ఆ స్వామీజీకి లేకపోతే ఆదిత్య పరశ్రీ గారికి ఏం లేదు. ఈ మధ్యలో లొల్లి చూసినా ఈ లొల్లి పాపం ఇప్పుడేదో నాకు మనం జర్నలిస్ట్ మిత్రుడు ఇంకొక ఆయన కూడా ఒక ఆడియో పెట్టుండే నాకు, మా స్వామిజీకి సంబంధించిన శిష్యులు కూడా వాళ్ళతో మాట్లాడుతూ అన్నా మాకు ఆయన గురించి తెలియదు అన్న, ఆయన ఇంటెన్షన్ అదే ఉండకపోవచ్చు, మా బిడ్డ ఎందుకు కొంత ఆవేశపడ్డాం, మేము కూడా కొన్ని తప్పులు దొరుకునే మేము కూడా కొంత ఎక్స్ట్రీమ్ గా మాట్లాడినాం, మేము కూడా మనోజ్ నాకు హార్ట్ఫుల్ గా సారీ చెప్తామని ఇది అంతా నడుస్తున్నది. ఆయన ఏమంటుండంటే ఇక్కడ కొండల్లో కోయలో చెట్లలో ఉండి మాట్లాడతారు, మన కూడా అట్లా కాదు ఇట్లా అని చెప్పి మాట్లాడుతున్నాడు. సరే ఆయన చేతి మీద చూసిన టాటూ నేను కొడవలి సుత్తి ఉంది, సరే ఫక్త్ కమ్యూనిస్ట్ ఆయన పార్టీలో పనిచేసి ఉండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలో ఏదైనా ఉండొచ్చు, ఐడియాలజీ ఏదైనా ఉండొచ్చు, ఆయన వ్యక్తిగతం అది. నేను ఏమంటున్నా అంటే నువ్వు నా మీద మాట్లాడినావు కదా, మాట్లాడితే పోనీ మాట్లాడినావు అయిపోయింది, దాన్ని మళ్ళీ తీసుకుంటూ వచ్చేది కాదు, పోయేది కాదు. ఇప్పుడు నువ్వు మాట్లాడినా కదా నేను బాధపడేది లేదు, మాట్లాడలేదు కదా అని చెప్పి నేను సంతోషపడేది లేదు. రిజర్వేషన్ హటావా అంటారు, నీ మాట భాష గది మాట్లాడు, గది ప్రచారం చేయి, గది మాట్లాడు. ఎప్పటికి ఒకటి లైగా కులం అనో మతం అనేది ఎప్పట్లో వెళ్ళే కాదు కదా, మంచి మాటలు మాట్లాడండి. ఫైనల్లీ ఈ ఇష్యూ ఇంకా పెద్దది కాదు, క్లోజ్ అయింది అని నేను అనుకుంటున్నా. అది క్లోజ్ అయిపోయింది, వీళ్ళందరి మధ్యలో అనుకుంటే తప్ప అది క్లోజ్ అయిపోయింది. ఆయన వీలున్నప్పుడు డెఫినెట్ గా కలుస్తా అన్నారు, నేను కూడా కలుస్తా అన్నా. నాకేమైనా ఆన్సర్ కావాలంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఆయన దగ్గర నుంచి, ఆయన క్వశ్చన్ నేను కూడా సమాధానం చెప్తా, నడిచిపోతుంది. ఈ మధ్యలోకే ప్రాబ్లం. మళ్ళీ మా ఆంటీ వీడియో చేసిందని చెప్పి నాకు చాలా పంపిస్తుంటే మా ఆంటీ కదా రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు. బట్ మీరు అడిగిరు కాబట్టి చెప్తున్నా, అడుగుతే ఎవరైనా చెప్తున్నా రిప్లై కూడా అన్న మీరు రియాక్ట్ అవ్వండి అన్నానంటే అవసరం లేదు. మా అంటే ఏం కాదు, మా మంచిగా కోరిందామే. మా ఆంటీ పాపం 1-2 సార్లు డక్కా ముక్కులు తిన్నది కాబట్టి మళ్ళా ఇప్పుడు ఛానల్లో వీడియోస్ ఏం లేవు, చేస్తున్నట్టున్నారు నాకు తెలుసు కదా. చూడను అసలు మనోజ్ భాయ్,
అవునా? సో పెట్టింది ఏదో వీడియో పోనీ తీయం కదా, 10,000 12,000 వ్యూస్ వచ్చినాయి. పాపం ఎడిటర్ కు జీతాలు అన్ని కావాలి కదా, ఎవరికైనా అంతే కదా ఫైనల్ గా. అవును ఫైనల్ గా మరో నేను కట్టి మా ఆంటీకి ఏం కాదని నేను చెప్పేసింది. తన గురించి ఇప్పుడు ఆంటీ అంటున్నా కూడా మళ్ళీ ఏంటంటే క్లారిటీ ఇచ్చిన మీకు నేను. అవునవును అర్థమైంది తల్లి కాబట్టి ప్రేమగా చెప్తుంది నాకు, అవును నాన్న అట్లా కాదని చెప్తుంది. కొంత మందలిచ్చి చెప్పింది కాబట్టి ఏంది, మేనత్తకు మాత్రము లేకపోతే అత్తలకు మాత్రమే కొంత ఆ ఫ్రీడమ్ ఉంటుంది, మా డాడీ సిస్టర్స్ అయితేనే. మా ఆంటీ అంటున్నా నేను అంతే. ఓకే మనోజ్ భాయ్ రైట్, థ్యాంక్ యూ. జస్ట్ చిన్న క్లారిటీ జనాలకు అనే ఇంటెన్షన్ తో కాల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మంచి అంటే నీ వేదిక నాకు మంచి అవకాశం అయితే ఇచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి, నేను చాలా విషయాలు చెప్పినా కాబట్టి థ్యాంక్ యూ మనోజ్ భాయ్. రైట్, ఇది మొత్తం మీద ఇక్కడ చాలా క్లారిటీగా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నారు. ఇక్కడ దీన్ని వేరే విధంగా తీసుకోవద్దు అనేది ఇక్కడ ఇంటెన్షన్. వాటెవర్ చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఫైట్ చేస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ వాస్తవంగా ఈయన మంచి మాటలు ఉంటాయి, మంచి పద్ధతిగా వెళ్ళే వ్యక్తి, ఒక గురూజీ ఏ విధంగా ఉండాలో ఈయన ఆ విధంగా అనిపిస్తూ ఉంటారు. ఓపెన్గా చెప్తా ఉన్నా, చాలామందిని చూస్తే ఇంద్రయ్య చిల్లర అనిపిస్తుంది, కానీ ఈయన అట్లా కాదు. చాలా చాలా నీట్ అండ్ క్లీన్గా ఒక గురూజీ, ఒక స్వామీజీ ఎట్లా ఉంటారో ఈయన అట్లా ఉంటారు. నేను చెప్తా ఉన్నాను కదా. బట్ మనోజ్ భాయ్ చెప్పింది మీకు అర్థం కావచ్చు, కొంచెం దొర్లింది. బట్ దాని విషయంలో నేను కూడా కొంచెం అపాలజీ చేస్తూ ఉన్నాను, మనోజ్ భాయ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని నేనేమంటా ఉన్నా, దీన్ని మనోజ్ భాయ్ చెప్పినట్టుగా ఈ ఇన్స్టాలో ఫేమస్ చేసుకోవడానికి మేము ఆ కొడుకల్లారా ఈ కొడుకల్లారా అని మాట్లాడే వాళ్ళకి చెప్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడారు. వాటెవర్ ఇప్పుడు స్వామీజీ గారు వీళ్ళ టీము మాట్లాడుకుంటా ఉన్నారు, ఏ ఇష్యూ లేదు. మనోజ్ గారి మీద కేసులు పెడతా ఉంటే కూడా ఏ కేసులు పెట్టొద్దు, వెనుకకు తీసుకోమని స్వామీజీ గారు చెప్పారంటే ఆయన గొప్పతనం అక్కడే అర్థమవుతా ఉన్నారు. వాటెవర్ అది చూసేసరికి అగ్రెసివ్గా వెళ్ళాల్సి వచ్చింది, అది మిస్టేకే అని మనోజ్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీన్ని పెద్దగా నేను ఏమంటా ఉన్నా, మీకు నేను చెప్పేది ఏంటంటే ప్రతి దాంట్లో కొట్లాడండి. ఇది రాగానే ఏదో వచ్చేసి ఇట్లా మైక్ పెట్టుకొని ఒరే మనోజ్, ఇది కాదు, ఇది నాన్ సెన్స్. ఇది కరెక్ట్గా పద్ధతిగా హిందువుల్లా మాట్లాడండి, ఓకేనా? మీరు చేసే గ్యాంగ్ అటాక్స్ మరి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అసలు పట్టించుకోరు. టార్గెట్గా చేసిర్రా బిడ్డ, మీకు వేరేలా ఉంటుంది. ఇక గుర్తుపెట్టుకోండి, జెన్యున్గా మాట్లాడండి అని చెప్తున్నా. వాటెవర్ ప్రతి ఇష్యూ మాట్లాడండి. తప్పులు చేసే వాళ్ళ గురించి తప్పులు మాట్లాడండి. వాటెవర్ ఈయనకు సపోర్ట్ చేసిరు తప్పులేదు, నేనే చెప్తా ఉన్నా. ఈయనకు సపోర్ట్ చేయడంలో తప్పు లేదని చెప్తా ఉన్నా నేను. 100% మీరు చేసింది కరెక్ట్. కానీ ఇంకా కొన్ని అంశాలు, దొంగలను ప్రమోట్ చేసిన వాళ్ళను సంకలేసుకొని తిరిగిన దొంగలకు చెప్తున్నా నేను. ఇప్పుడు మీరు ఈ విషయం మీద ఇప్పటికీ ఇంకా మళ్ళీ నడుస్తూ ఉంది, నాకు బొచ్చాడు వస్తున్నాయి. అవి మీకు దమ్ము ఉంటే దాని గురించి మాట్లాడండి రా బాబు. మీరు ఆ దొంగ ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని ఇంకో బిల్డింగ్ కొందామని ఇప్పుడు స్కెచ్ చేసారు, దినాల తన మోసం చేసి. ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడట్లా? ప్రతి ఒక్కరి గురించి మాట్లాడినప్పుడు మీకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది. కానీ ఎవరి ఫేమ్లు ఉంటే వాని మీద వీడియోలు చేస్తే మాకు వ్యూవర్షిప్ వస్తుంది అనుకునే ఇక నేను వాడలేను కొన్ని, సారీ, ఇక వేరేలా ఉంటుంది. దాని గురించి మీరు నికాసైన హిందువులే అయితే, మీరు హిందుత్వం గురించి కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళైతే, మీరు సెక్యులర్ నా కొడుకల్లారని వేరేటోళ్ళని మాట్లాడిన కొడుకులకు చెప్తున్నా నేను, మీరు ఆ విషయం గురించి మాట్లాడండి. ఒక దొంగ ఇంట్లో పెట్టుకొని జనాల దగ్గర లక్షలు కుమ్మ కొడతా ఉన్నది. ఈ అంశం మీద కళ్ళు కనిపించట్లేదా? నెల రోజులు కొట్లాడినాం, మొత్తం మూసేసింది. ఇప్పుడు మళ్ళీ దుకాణం తెరిచింది, మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త బిల్డింగ్ ఉంటుంది. ఏడిగోతురు గాడిద పనులు దొమ్మనకి పోతురా యూజ్లెస్ ఫెలోస్. మాట్లాడండి, అది మాట్లాడకపోతే మీరు మనుషులే కాదు, సెక్యులర్ నా కొడుకులు మీరు అని చెప్తున్నా. అది మాట్లాడకపోతే చూస్తా ఒక 15 days తర్వాత మీ మీద ఇంకో వీడియో డైరెక్ట్ పడుతుంది, ఇక డైరెక్ట్ అటాక్ పడుతుంది మీ మీద, ఓకేనా? మీరు నిజంగా ఓకే, మీరు ఆలోచించండి మీ గుండె మీద చేసుకొని. ఆ అంశం మీద మీతో తిరిగిన ఒక దొంగ సపోర్ట్ చేస్తే ఆ దొంగను మీరు సంకలేసుకొని తిరగడం మీ తప్పు. ఇప్పటివరకు ఆ వ్యక్తిని మీరు క్వశ్చన్ చేయలే. ఎందుకు క్వశ్చన్ చేయలే? చేయండి. ఇప్పుడు క్వశ్చన్ చేయకపోతే మీ మీద నేను పడాల్సి వస్తుంది. రైట్, మొత్తం మీద ఇది. బట్ నేను చెప్తా ఉన్నా, ఈయన పర్ఫెక్ట్గా ఉంటాడు, చాలా పద్ధతిగా ఉంటాయి ఈయన మాటలు. ఒక మంచి స్వామీజీగా, కొంతమంది స్వామీజీలు ఉన్నారు మంచి వాళ్ళు, ఫేక్ వాళ్ళు ఇంకెక్కువ ఉన్నారు. వాటెవర్ అయింది అయిపోయింది. బట్ మధ్యలో ఈ చుజుబీగాళ్ళు కొంతమంది ఉన్నారు, అవి బంద్ చేసుకుంటారా బాబా అని చెప్తున్నా. అన్ని అంశాలు మాట్లాడండి. మిస్టేక్ మాట్లాడి దీని విషయంలో మీరు తప్పు చేసిరు అన్నట్లు నేను, కానీ మిస్టేక్లను ఎందుకు బయటకు తేవట్లేదు? ఫస్ట్ మనలో మనం కరెక్ట్ ఉండే కదా, పక్కోని క్వశ్చన్ చేయాలి. అఫ్కోర్స్ మేము చేసినాం భయ్, ముస్లింలను క్వశ్చన్ చేసినాం. క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో తుఫాన్ పడ్డట్టు పడ్డాం వాళ్ళ మీద. ఆ రోజు మేము ఎవరికి కళ్ళకు కనిపించలే, ఆ రోజు సెక్యులర్ నా కొడుకులాగా మేము కనిపించలే. 100% చెప్తా ఉన్నా, నిజాన్ని నిజంలాగానే మాట్లాడతాం. మా డ్యూటీ ఇది, మా పనే ఇది. పొద్దున్న లేస్తే ఎవరిని ఇక్కడ హిందువులా, ఇక్కడ ముస్లిమ్సా, క్రిస్టియన్సా ఇది కాదు, ఎవరు తప్పు చేసినా మాట్లాడతాం. బట్ నేను మీకు డైరెక్ట్గా ఈ వీడియోలో చెప్తా ఉన్నా, మీరు ఆ నిజామాబాద్ ఇష్యూ ఏదైతే ఉందో, మీకు దమ్ముంటే, మీరు నికాసైన హిందువులైతే ఒక దొంగని
క్లోజ్ చేపిరి, మీకు సెల్యూట్ కొట్టి మీ ఫోటోలు వేసి మాట్లాడతాను నేను స్క్రీన్ మీద. ఓకేనా? రైట్ ప్రజలారా, ఇది ఎవరు కానీ కొంచెం ఆచితూచి మాట్లాడాలి కాబట్టి కొంచెం చూడండి. వీళ్ళ మీద అన్న మీరు చాలా వేరేలాగా తిట్టిరంటే 100% తిట్టాల్సి వస్తుంది. మతాల మధ్యలో లొల్లి పెట్టాలనే ఇన్వాల్వ్ అయ్యేటోళ్ళకి మాత్రం 100% ఇది ఉంటుంది. ఓకేనా? ఇది మొత్తం మీద. రైట్, థ్యాంక్ యూ సో మచ్.